మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనము. బాగున్నారా? ఇలాగ ఒక సమయం దొరుకుతుందని నేను అనుకోలేదండి. వచ్చిన తెగులను చూసి మరి ఒకసారి మనం దేవుడు కొరకు వాడబడతామా అని ఒక సందేహాలు కూడా వచ్చింది. అట్లాంటి కార్యం జరిగింది. కానీ దేవుడు కనికరించి ఈరోజు మీ మధ్యలో రావాలని సహాయం చేశారు కాబట్టి దేవుడికి స్తోత్రం. ఎంతమంది దేవుడు వాక్యం వినాలని ఆసక్తితో వచ్చి ఉన్నారు? హల్లెలూయా, ఆమేన్. ఆకులతో ఉన్న వాళ్ళని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. రైట్. ఈరోజు వాక్యం ధ్యానం కొరకే యెరెమయా 14th చాప్టర్ 14వ అధ్యాయము వాక్యము 17 చదువుతారా? నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయం నొంది ఉన్నది, దీవారాత్రం మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. ఇంకొకసారి అదే వాక్యం చదవండి. ఇంకొకసారి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది, ఘోరమైన గాయం నొంది ఉన్నది, దీవారాత్రం మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. సరే, ఒక నిమిషం కన్ను మూసుకుంటాం, దేవుడు వైపు చూస్తాం. యేసయ్యా, పరమ తండ్రి, మాతో మాట్లాడండి అయ్యా. మీ జనమైన మేము గాయాలు పడి ఉన్నాం, వేదన పడి ఉన్నాం, మీ సన్నిధానికి వచ్చి ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడండి, విన్నదగిన చెవి ఇవ్వండి. మీ మాట కొండలను కదిలిస్తుంది తండ్రి. మాట్లాడండి, మాట్లాడండి. ఆమేన్. నా జనము కాయము ఎట్లా చదవండి. మా జనము నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది. చిన్న ఉపద్రవం కాదు, గొప్ప ఉపద్రవం. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అట్లాంటిది. చిన్న ఉపద్రవంలో లేదు, మనం గొప్ప ఉపద్రవంలో ఉన్నాము. ఘోరమైన గాయము నొంది ఉన్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రములు మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. సరే అండి. నా జనము ఘోరమైన గాయము నొంది ఉన్నది. నా జనము శరీరములో, నా జన శరీరములు కానీ, నా జనం ఉన్న ఆత్మీయ రీతిగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, నేను అన్న ఉన్నాను. గాయం పొందిందంటే ఏదో ఒక ఇట గుచ్చింది, లేదన్నా ఏదో గీత గీసింది, అట్లా ఒక పద్ధతిగా చెప్తాం గాయం వచ్చిందని. కానీ ప్రభు సెలవించిన మాట ఏదంటే, నా జనము గాయము నొంది ఉంది, లేదంటే గాయపడి ఉంది, దాని వలన చాలా బాధల్లో ఉన్నారు అని చెప్పు. అమ్మ, అనేక వేళల్లో మనకు వస్తున్న గాయాలు, మనకు వస్తున్న బాధలను దేవుడికి తెలియదేమో, ఆయన చూడలేదేమో అని మనం ఆలోచన చేస్తాం. ఈ సంవత్సరంలో మీరు ఎన్ని గాయాలు పడి ఉన్నారు, ఎన్ని వేదన అనుభవించి వచ్చి ఉన్నారని మీ తండ్రికి బాగా తెలుసు. చిన్న బిడ్డలు ఇంటికి వస్తారు, ఇంటి నుంచి అమ్మ ముళ్ళు గుచ్చిందమ్మా కాళ్ళలోని వేడిస్తూ ఉంటారు. అమ్మ అమ్మ అంటారు. మీరు పోయి దాన్ని ముట్టితే అయ్యో అయ్యో అంటారు. మీకు ఆ వేదన తెలుస్తా లేదా? తల్లిదండ్రులుగా మీకు తెలుస్తుందా లేదా? అరే ఏం కాదన్నా కూడా వాళ్ళ వేదన మీకు తెలుస్తుంది, అయ్యో పాపం గుచ్చిందని. సహోదర సహోదరి, ఈ సంవత్సరంలో ఎన్నో గాయాలు అనుభవించి, ఎన్నో వేదన అనుభవించి, ఈ 27-28 రోజులు వచ్చున్నా, ఇంకా 2-3 రోజులు ఉంది. నీ అనుభవించిన గాయము, దాని వలన వచ్చిన వేదన మీ ప్రభువుకి
తెలుసు అని చెప్పు అని ఎవరికి చెప్పారు? ప్రవక్తకి చెప్పారు, యెరెమయాకి. ఈరోజు మీరు ఇక్కడ వచ్చారు, 2 రోజుల ముందు క్రిస్మస్ ఆచరించి ఉంటారు, అంతేనా? 25 ఉన్న ఉత్సాహం 26కు ఉంటుందా? 27కు ఉంటుందా? అది ఒక అరగంట ఆ బిర్యానీ చూసి, ఆ కేక్ చూసి, ఆ మంచి బట్టలు చూసి కొంతసేపు సంతోషం, అంతే. ఆ గాయము, ఆ వేదన, మనసులో ఉన్న గాయము, శరీరంలో ఉన్న గాయము, ఆత్మీయ రీతిగా నీవు పడుతున్న వేదన ఉంటూ ఉంటుంది. అవునా కాదా? చెప్పండి చెప్పండి. 25 క్రిస్మస్ పాటించాము, 26 నుంచి బాగా అయిపోయిందమ్మా, అన్నీ మారిపోయిందా? అన్నీ మారిపోయిందా? ఆ ఒక అరగంట ఆ తీపి గొంతు దాడితే ఏం లేదు, గాయం పొందిన గాయం అట్టే ఉంది. కొంతమందికి చిన్న గాయాలు పడుతుంది, బయట చూస్తే అది మానిపోయినట్టుగా ఉంటుంది. ఎప్పుడన్నా దానిలో ఎవరన్నా వచ్చి తెల్లకుండా కాలు పెట్టి అట్ట తొక్కాను అనుకో, అయ్యో అంటాం. ఎట్లా అయ్యో అంటాం? ఒక రోజా, 2 రోజా, సంవత్సరాల్లో కూడా గాయాలు ఉంటాయి శరీరంలో, పైకి మానిపోయి ఉంటుంది. కరెక్ట్గా అక్కడ వచ్చి గుజ్జిందా చెప్తాం, 2 సంవత్సరం ముందు గాయాలు పడిందబ్బా, ఆడ ఏదైనా తగిలితే నొప్పు. అవును సహోదరా సహోదరి, నీ చాలా గాయాలు పడి ఉన్నావు, బయట చూపు గట్ట మానిపోయినట్టుగా ఉంది, అక్కడ వచ్చి ఏదన్నా గుచ్చిందంటే ఆ నొప్పు వేదన మళ్ళీ బయటకు వస్తుంది. ఈ సంవత్సరంలో ఎన్నో వేదనలు అనుభవించి వచ్చున్నాయి. నిజమే అండి, మనం ఇంతవరకైనా సంతోషంగా కొంతవరకు సమాధానంగా వచ్చున్నాం, గాయాలు వచ్చింది. చాలామందికి ఇది కూడా లేదు. నాతో ఉన్నవారు కొంచెంమంది ఈ కరోనా వలన ఏమైపోయారు, యాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు, చాలా వేదన. కానీ ఎన్నో గాయాలు అనుభవించాము, దేవుడు ఇంతవరకైనా కాపాడి ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరం ఆఖరిలో మీతో మాట్లాడుతున్నారు, నా బిడ్డలు గాయం అనుభవించి వేదన ఉన్నారు అని నాకు తెలుసు అని చెప్పమని అన్నారు. మీరు ఎవరన్నా మనసులో బాధలు కలిగి వచ్చి ఉంటే, నా దేవుడికి నా గాయాల గురించి ఏం తెలుస్తుంది, నా వేదన గురించి ఏం తెలుస్తుంది, ఈ సంవత్సరం ఎంత బాధల్లో నేను అనుభవించానో, ఎంత కష్టం అనుభవించానో నా దేవుడికి ఏం తెలుస్తుందని అనుకొని వచ్చి కూర్చున్నారంటే, దేవుడు నీతోనే ప్రేమతో చెప్తున్నారు, నీ గాయము, నీ పడుతున్న వేదనలు, నీ బాధలు నాకు తెలుసు. ఆమేన్. చాలామందికి సందేహము, చాలామందికి అవిశ్వాసము, నేను ఎంత కష్టంలో ఉన్నా నా దేవుడికి తెలుసా? తెలియదు. దేవుడికి తెలుసు, నీ వేదన తెలుసు. కానీ ఈరోజు ఎందువలన నీకు గాయం వచ్చింది, ఎందువలన నీ గాయపడిపోయినా అని దేవుడు నీతో మాట్లాడి నీ గాయాలన్నీ స్వస్థపరిచి పంపిస్తారు. ఆమేన్ ఆమేన్. గాయం పడి ఉన్నారు కదా, చాలా నష్టం పడిపోయారు కదా, చాలా గాయాలు అనుభవించారు కదా, వేదనలో ఉన్నారు కదా, కానీ ఎందువలన నీ గాయపడ్డా, ఎందువలన నీ గాయం పొందాయి, ఎందువలన నీ గాయం వచ్చింది, ఎందువలన నీకు వేదన వచ్చింది అని తెలుసుకోవాలి కదా. గాయం ఉందని చెప్పారు, తర్వాత సంగతి ఏంటి? నా జనము గాయం పడి ఉంది, వేదనలు ఉంది, నాకు తెలుసు అన్నారు, తర్వాత ఏం సంగతి? ఎందువలన నీకు గాయం వచ్చింది అని మనం చదువుకోవాలా. సంవత్సరం ఆఖరిలో వచ్చున్నాం, ఇంకా 2 రోజులు ఉంది. ఈ గాయాలన్నీ ఏం చేసుకోవాలా మనం? చెప్పండి, మానిపించుకోవాలి. గాయాలు మానిపించేదికి ఒకరు ఉన్నారు, అవునా కదా? దొంగల చేతిలో ఒకటి చిక్కుబడిపోయారు, కానీ మంచి సమరుడైన యేసు వచ్చి ఏం చేశారండి? ఆయనకు తెలుసు గాయపడ్డాను, కానీ వచ్చాడు, వచ్చి చూసి గాయాన్ని మార్చాడు, ఆ వేదనను తీర్చాడు. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడతారండి. ఆసక్తితో వచ్చి ఉంటే, తక్కిముతో వచ్చిన వారిని ఏం చేస్తాడు? దాహము తీర్చి పంపిస్తారు. ఒక వాక్యం చదవండి, ఓషియా ప్రవక్త రాసిన ఆ పుస్తకంలో 6వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. మరులుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. సరే అమ్మా, ఆయనే మనల్ని
కొట్టాడు. బాగా చేసేది కూడా ఎవరు? ఆయనే. నిన్న గాయపరిచిన అనేక విషయాలు ఉంటుంది. ఒకవేళ ప్రభు కూడా నిన్న గాయపరిచి ఉండవచ్చు, నిన్న కొట్టి ఉండవచ్చు, కానీ ఈరోజు నిన్న వచ్చి స్వస్థపరుస్తారు. చూడండి, ఎల్లప్పుడూ మనం ఏదైనా జరిగితే సైతాన్ మీద చెప్పేస్తాం, సైతాన్ పోరాటం, వాడు వలన ఇట్ అయింది, ఇది ఇందువలన అయింది, వాడు వలన అయింది. కొద్ది సందర్భంలో దేవుడు కూడా మనం ఏం చేస్తారు? కొడతారు, చిన్న గాయము వేస్తాడు. అవునా కదా? నమ్ముతారా? సంవత్సరాలు కొద్ది సందర్భంలో నీ బిడ్డ ఉందమ్మా, నీ బిడ్డ ఒక తప్పు చేసినప్పుడు ప్రేమతో పెంచుతున్నావు, మంచిగా అన్నం పెట్టి అన్ని బాగా హార్లిక్స్ బూస్ట్ ఇచ్చి పెంచుతున్నావు, ప్రేమిస్తున్నావు, మంచి బట్టలు ఇస్తున్నావు. తప్పు చేసిన ఊరుకుంటూ ఉంటావా మీరు? మీ బిడ్డలు తప్పు చేసినప్పుడు ఊరుకుంటున్నారా? చెప్పండి. ఏం చేస్తారు? అప్పుడప్పుడు పట్టుకొని చెవి పట్టి లాగి వేస్తారు. ఇంక నుంచి చేయకూడదు, ఇంక నుంచి చేయకూడదు, ఇంక నుంచి ఇట్లా నడవకూడదు అని చెప్పి పట్టుకొని వచ్చి వేస్తారు. కొంచెం నొప్పు అనిపిస్తుంది, వేడిస్తుంది, తర్వాత ప్రేమిస్తారు. నీ బాగా ఉండాలని నేను చేశాను, నేను మంచి తండ్రి కాబట్టి, నేను మంచి తల్లి కాబట్టి, నీ తప్పు చేశాను తెలిసింది కాబట్టి నీకు ఒక వేసాను, ఒక దెబ్బ నీకు వేసాను రా, ఇంకా అది చేయకూడదని వేసాను. ప్రభు కూడా తనను ప్రేమించిన బిడ్డలకి, ఆయన ప్రేమించిన వారికి, ఆయన ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు ఏం చేస్తారు? చిన్న కర్ర తీసి దెబ్బ వేస్తాడు, గాయాలు వస్తుంది. ఆ గాయం చూసినప్పుడు చూస్తుంటా, ఎందుకు వచ్చిందని గాయంన అనిపిస్తారు. చదవండి, మొట్టమొదటిగా ఒక వాక్యం చదవండి. దిద్దుబిదేశ గానము ఉపాగమం 25 అధికారం 2వ వాక్యం చదవండి. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకునబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాన్ని కొట్టింపవలెను. సరే, ఇక్కడ ఒకరికి దెబ్బ పడిందండి, ఇక్కడ ఒకరికి దెబ్బ పడింది. ఎందుకు దెబ్బ పడింది? ఏం చేశారంట? చదవండి. శిక్షకి పాత్రుడు, శిక్షకి పాత్రుడు. ఎందుకు ఆ శిక్ష వచ్చింది? అక్కడ మీరు చదివారంటే, న్యాయం విచారించినప్పుడు వాడు శిక్షకి పాత్రుడుగా ఉన్నప్పుడు ఒక దెబ్బ పడింది. ఒక వ్యక్తిని న్యాయం విచారించినప్పుడు వాడు తప్పు చేశారని తెలిసినప్పుడు ఏముంది? ఒక దెబ్బ ఉంది, దెబ్బ పడింది, దెబ్బ పడాలా, శిక్షకి పాత్రుడు. ఎన్నో సమయంలో, ఎన్నో విషయంలో ఈ న్యాయ ప్రమాణం లేదంటే ఈ సత్య పుస్తకం ముందు పెట్టుకొని మనం చేసేదాన్ని కొలత చేస్తే, మీరు చేసే క్రియలను కొలత చేస్తే శిక్షకి మీరు అందరూ పాత్రలు, నేను పాత్రను. ఏం పడాలా? మనకి దెబ్బ పడాలా. వాక్యం సెలవిస్తుందండి, శిక్షకి పాత్రుడికి ఒక దెబ్బ వేయండి. అనేక సమయంలో, అనేక విషయాల్లో మన ఆత్మీయ జీవితంలో కానీ శరీర ప్రకారంగా ఇట్లా జీవించినప్పుడు అనేక విషయాల్లో మనం శిక్షలకి పాత్రలుగా ఉన్నాం. వాడికి ఒక దెబ్బ పడాలి. ఒక విషయం మీకు బైబిల్ నుంచి మీ ముందు తీసివచ్చి చూపిస్తా. 2 సాముయేలు 12వ అధ్యాయము 15 వాక్యం చదువుతారా? 2 సాముయేలు 12వ అధ్యాయము 15 వాక్యం 15. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. చదవండి. ఇంకా యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. చాలు. ఇక్కడ ఒకరికి ముద్దినారు, లేదంటే దానికి ఇంకొక మీను దేవుడు కొట్టినారు. ఓకే, యెహోవా దావీదు బిడ్డను ఏం చేశారు? కొట్టారు. అంతేనా కదా? ముద్దినారు లేదంటే కొట్టినారు. ఒక దెబ్బ పడింది, దావీదు బిడ్డకి ఒక దెబ్బ పడింది, దావీదు కుటుంబంలో ఒక దెబ్బ పడింది.
దావీదు జీవితంలో ఒక గొప్ప పడింది, ఇట్ట దగ్గర వేశారు వచ్చి, ఒక గొప్ప గాయం వచ్చేసింది. ఒక మొత్తం చెప్పి తెలుగులో ఉంది, తమిళ్లో అడి అని ఇరుకం, ఒక దెబ్బ పడింది. దెబ్బ కొట్టినది ఎవరు? కొట్టినెవరు? దేవుడే కొట్టారు. సైతాన్ లేదు, సైతాన్ లేదు, ఎవరు వాళ్ళు వీళ్ళు శత్రువు లేదు. దేవుడే వచ్చి దావీదుకు పుట్టిన బిడ్డన ఒక తిట్టాడు. బిడ్డ ఏమైంది? ఎందుకు జరిగింది? మీరు చదివారు 14వ వాక్యంలో, దేవుడు నామంన దూషించేటట్టుగా నీ ఏం చేసావు? శత్రువులు వచ్చి దేవుడిని దూషించేటట్టుగా నీవేం చేసావు? కార్యము చేసావు, నడుచుకున్నావు. సహోదరా సహోదరి, ఈరోజు ఒక చిన్న విషయం చెప్తా. మన కుటుంబంలో మన బిడ్డలకు ఒక దెబ్బ పడుతుందంటే, ఒక దెబ్బ పడిందంటే తల్లిదండ్రులు కూడా ఏముంది దానికి కారణము కర్తగా ఉంటారు. తల్లి తండ్రులు సరిగా లేకపోతే, వాళ్ళు ఏదన్నా తప్పు చేసి ఉంటే, దేవుడు నామము దూషించేటట్టుగా తల్లి తండ్రులు నడిచి ఉంటే బిడ్డలను ఒక దెబ్బలో దేవుడు వేస్తారు. కష్టంగా ఉందా వాక్యము? కష్టంగా ఉందా? ఉన్నదట్టుగా చెప్తే నాకు దెబ్బ పడదు. ఆమేన్. మార్చి చెప్తే నాకు కూడా దెబ్బ పడుతుంది. తల్లిదండ్రులు బిడ్డలకి గాయం పడినట్టుగా నడవకూడదు. మీరు దేవుడు నామం దూషించేటట్టుగా నడిస్తే బిడ్డలను దేవుడు తట్టి ఉన్నారు, కొట్టి ఉన్నారు, చిన్న గాయాలు వేసి ఉన్నారు. ఫస్ట్ చదివాం, శిక్షకి పాత్రుడుగా ఉంటే వాడికి ఏం చేయండి? ఒక దెబ్బ వేయండి. దావీదు చేసిన కార్యము శిక్షకి పాత్రుడుగా మారింది కాబట్టి, వాడు శిక్ష పడాలా కాబట్టి, శిక్ష వాడు అనుభవించాలి కాబట్టి, దేవుడు పాపం ఎవరిని తట్టాడు? బిడ్డలను కొట్టేశారు. సహోదర సహోదరి, మీరు చదివిన అదే వాక్యం 13 చదవండి. 13 అదే అధ్యాయంలో 13. నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలు, నీ పాపం చేశావు, నీ దేవుడు నామం దూషించబడాలని వచ్చిన కార్యం చేశావు, కానీ నీ చావకూడదని దేవుడు ఏం చేశారు? నీ పాపంన పరిహరించారు, క్షమించారు. కానీ నీ చేసిన తప్పుకి ఒక శిక్ష అనుభవించాలి కాబట్టి ఏమైంది? అది ఎవరికి వచ్చి పడింది? ఎవరికి వచ్చి పడింది? బిడ్డకి వచ్చి పడింది. పాపం చేశారు దావీదు, దేవుడు ఆయన ఏం చేయాలా? చంపాలా. ఆయన తప్పు చేశాడు, ఆయన చంపాలా. కానీ వాడు వేడ్చి, వాడు దేవుడు పాదంను ముద్దులు పెట్టి తన తప్పులో ఒప్పుకోవడం వలన పాపంను దేవుడు ఏం చేశారు? క్షమించారు. కానీ ఆ పాపం చేసినదికి ఒక శిక్ష రావాలి కదా, పాపం చేసిన శిక్ష పడాలి కాబట్టి బిడ్డను కొట్టాడు. సహోదర సహోదరి, మీ కుటుంబంలో కూడా, మీ జీవితంలో కూడా ఈ సంవత్సరంలో ఎన్నో సమయంలో మీ బిడ్డల మీది శిక్ష పడి ఉండవచ్చు, బిడ్డలు గాయం పొంది ఉండవచ్చు, వేదన మీరు కుటుంబంగా అనుభవించవచ్చు. వేదన, కష్టం, ఆరోగ్య రీతిగా లేదంటే ఏదో ఒక రీతిగా మీకు గాయాలు పడి ఉండవచ్చు. కారణం ఏంటంటే తల్లి తండ్రులుగా మీరు చేసిన కార్యము దేవుడిని ద్వేషించేటట్టుగా, అన్యులు శత్రులు దేవుణ్ణి దూషించేటట్టుగా మీరు ఏం చేసుకున్నారు? నడుచుకున్నారు. కాబట్టి మీకు గాయము పడింది. ఒప్పుకుంటారా? నిజమేనా? ఇది మాట నిజమేనా? తల్లిదండ్రులు బాగలేక, తల్లిదండ్రులు సరైన రీతిగా లేకపోయిన వలన బిడ్డలకి పడింది, గాయం పడిందండి. దేవుడికి తెలుసు, మీకు తెలియదు. ఎందుకు ఇట్ అయింది నా బిడ్డకి, ఎందుకు ఇది అయింది, ఎందుకు ఇది అయింది అన్నప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట, నీ గాయాలు పొంది ఉన్నాయి నాకు తెలుసు, కానీ మొట్టమొదటిగా నీవు చేసిన కార్యం వలన ఈ గాయము వచ్చింది. రెండవదిగా ఒక వాక్యం చదువుతాం. 1 సాముయేలు 6వ అధ్యాయము 19th వర్స్ చదవండి. 1 సాముయేలు 6వ అధ్యాయము 19.
ఉమ్, యెహోవా మందసమును తెరచి చూడగా ఉమ్, దేవుడు వారిని హతము చేసి ఉమ్. ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. చాలు. ఎంతమంది ఇప్పుడు గాయాలు పట్టారు? ఎంతమందిని దేవుడు ముద్దారు? 50,700 మంది అని అనుకోండి, సరేనా? ఎందువలన అది జరిగింది? చదవండి, అక్కడే ఉంది చూడండి. యెహోవా మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అవునమ్మా. అప్పుడు బెత్షెమెషు వారు అది కాదు 19 స్టార్టింగ్ నుంచి చదవండి. బెత్షెమెషు జనాలు యెహోవా మందసమును తెరచి చూడగా చాలు. గాయాలు పడింది. 50,700 మంది చచ్చిపోయారండి. ఒక దెబ్బ పడింది అక్కడ. ఎందువలన? యెహోవా మంద స్తంభం లోపల ఏం చేశారు? తెరచి చూశారు. ఇది కూడా ఎవరు కొట్టినది? ఈ దెబ్బ కూడా ఎవరు వేసినది? దేవుడు వేసిన దెబ్బ ఇది. యెహోవా మందస్తంభం లోపల ఏమి ఉందని చూడాలా అని పెట్టిన ఏం చేశారంట? తెరచారు. యెహోవా మందస్తంభంలో ఏముంటాయో తెలుసా? దేవుడు మహిమ ఉంటుంది. దేవుడు మహిమ కప్పి ఉంటుంది. దాన్ని ఇటు తెరచి లోపల ఏముందని చూడాలని చూశారు. దేనికి సాదృశ్యం అంటే దేవుడు మహిమ నివాసించే సంఘంన సాదృశ్యంగా మనం చెప్పవచ్చు. దేవుడు సేవ చేస్తున్న సేవకులనే సాదృశ్యంగా చెప్పవచ్చు. సహోదరి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చాలా గాయాలు పొందావు ఈ సంవత్సరం? ఎందుకు నీకు చాలా గాయాలు పడిందంటే మరి ఒక కారణం ఏంటంటే మందస్తంభం లోపల ఏముందని బెత్షెమెషు జనాలు చూసినట్టుగా సంఘంలో కొంచెం బెత్షెమెషు జనాలు ఉంటారు. ఎవరుంటారు? బెత్షెమెషు, ఆ ఊరు వాళ్ళ పేరు. సంఘంలో కొంచెం మంది ఉంటారు, కుటుంబంలో కొంచెం మంది ఉంటారు. వాళ్ళకు ఎల్లప్పుడూ ఏం పని అంటే సంఘం లోపల ఏం జరుగుతుంది, పాస్టర్ గారు కుటుంబం లోపల ఏం జరుగుతుంది, సేవ చేసేవారు కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆయన ఎక్కడ పోయారు, ఎవరింటికి పోయారు, ఏం మాట్లాడారు. ఎల్లప్పుడూ వాళ్ళ పని ఏంటంటే మందస్తంభం లోపల చూడటం, బయట కాదు, లోపల తెరచి లోపల ఏం మాట్లాడారు. పాస్టర్ గారు ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అక్కడ పోయి ఉండకూడదు కదా, ఎందుకు పోయాడు? పోకూడదు కదా, వాళ్ళు అట్టన్నారా? లోపల ఎల్లప్పుడూ మందస్తంభం లోపల చూస్తూ ఏం జరుగుతుంది చూశారు. కాబట్టి బెత్షెమెషు జనాలను దేవుడు ఏం చేశారు? కొట్టారు. మన టర్మ్స్ చెప్పండి, మన భాషలో చెప్పండి, బైబిల్లో అట్లా ఉంది. ఏం చేశారు? కొట్టారు. ఈ సంవత్సరం నీ పొందిన గాయాలకి, నీ పొందిన కష్టాలకి, వేదనకి ఒక కారణం పొద్దాక, లేదంటే తెలుగులో చెప్తారు కదా, ఎల్లప్పుడు చూస్తూ ఉంటారు కదా, పొద్దాక దేవుడు సేవకులు కుటుంబంలో కానీ, వాళ్ళ జీవితంలో కానీ, సంఘం లోపల కానీ ఉన్న కొదవులను దాన్ని ఎల్లప్పుడూ ఇటు చూస్తూ ఉన్నారు కదా, అది ఒక కారణం. ఆమేన్. వాళ్ళు పడినా లేచినా ఎవరు బిడ్డలు? దేవుడు బిడ్డలు. వాళ్ళు తప్పు చేసినా క్షమించేది మీరా దేవుడా? చెప్పండి. మరి మనకెందుకు ఆ పని? పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దయచేసి ఇంక నుంచి ఇట్లాంటి గాయాలు మీకు రాకూడదు, ఇట్లాంటి కారణాల వలన గాయాలు రాకూడదు. వాళ్ళ సేవ వాళ్ళది, వాళ్ళకు తోడు ఉంటాం. సంఘ పరిచర్య మనం వీలైన వాడి కలిసిమలిసి చేస్తాం. ఎద్దాగా తెరచి చూడకూడదు. వాడు ఎట్ట, ఈడెట్ట, ఈమె ఏంటి, ఆమె ఏంటి, వాడు ఎట్లా అంటవాడు, వాడు కుటుంబం ఎట్లా అంట, వీడు ఏం చేశారు, వాడు ఏంటి, ఇదన్నీ మనకు అవసరం లేదు. గాయాలు పడుతుంది. దేవుడు మహిమ నిన్న సంఘం లోపల ఎదిగి చూడకూడదు. వచ్చి ఆయన చూడాలా, ఆయన ఆరాధించారా, ఆయన మహిమపరిచారా, సంతోషంగా వాక్యం విన్నారా, సంతోషంగా వెళ్ళాలా. అవతల వాళ్ళని చూసేది, వాళ్ళ లోపల చూసేది, వీళ్ళ లోపల చూసేది, దేవుడు పరిచర్య చేసిన బిడ్డలను చూసేది, వాళ్ళ లోపల, ఇది మనం పని కాదు. దేవుడికి ఇది ఇష్టము ఉండదు. దీని వలన గాయం పొందాలి వచ్చినదే. సంవత్సరం ఆఖరిలో వచ్చారు. ఇంక నుంచి అట్లాంటి పని మనం చేయకూడదు. సరేనా? నేను కూడా
యవ్వన అంటే ఆ వయసులో కొంచెం అట్లాంటి తెలకుండా కార్యాలు చేసి గాయాలు కూడా పొంది ఉన్నాను కాబట్టి అనుభవంతో మాట్లాడుతున్నాను. మీరు కూడా పొంది ఉండవచ్చు. దయచేసి ఇంకా పెట్టి లోపల ఏముందో చూడబాకండి. దేవుడిది, దేవుడు మర్మం, దేవుడు మహిమ, దేవుడు సంఘం పరిచర్య చేసేవాళ్ళు దేవుడు చూసుకుంటారు. తెరచి చూడబాకండి. తెరచి చూడబాకండి. హల్లెలూయా. అర్థమైందా? ఇది అర్థమైందా? మీరు సీనియర్గా ఉండవచ్చు, మీరు పెద్దలుగా ఉండవచ్చు, మీరు వయసులో ముదురు వాళ్ళుగా ఉండవచ్చు, ఒకవేళ సంఘం పట్ల మీకు ఆసక్తి ఉండవచ్చు, కానీ తెరచి లోపల చూడబాకండి. అది మన పని కాదు. ఆమేన్. గాయాలు వద్దు దయచేసి. ఇంకా ఒక కార్యంను కూడా మీకు నేను తెలియపరుస్తాను. ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం 15th చాప్టర్ 13 వర్స్ చదువుతారా? ఇంతకు ముందు మీరు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనం మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. సరే, தமிழ்ல இங்கே எப்படி இருக்கும்னா தேவன் அடித்தார், ஒரு அடி விழுந்ததுன்னு இருக்கும். సరేనా? ఇక్కడ చూడండి, దావీదు చెప్పే ఒక విషయము, మనం దేవుడు మందస్తంభంన సరిగా ఏం చేయలేదు, మోయలేదు కాబట్టి తర్వాత న్యాయంగా ఆయన మనం ఏం చేయలేదు, విచారణ చేయలేదు, ఎదగలేదు. ఆయన వెదిగి మనం చూడలేదు, విచారించలేదు కాబట్టి ఏమొచ్చిందంటమ్మా? ఏమి? నాశనం కలిగి ఉంది. తమిళ్లో ఏముందంటే దేవన్ అడితార్. ఈ సంవత్సరంలో మీకు గాయాలు పడినదికి ఇంకా ఒక కారణము, మీకు నొప్పి వచ్చినదికి ఒక కారణము, వేదన వచ్చినదికి ఒక కారణము ఏంటంటే మందస్తంభంను మీరు ఏం చేయలేదు, సరిగాని విధంగా ఎక్కడ పెట్టి మోయలేదు? చెప్పండి, ఎక్కడ పెట్టి మోయలేదు? భుజాల మీద పెట్టి మోయలేదు. మరి ఇప్పుడు వస్తాం. సంఘం, సంఘ పరిచర్య, సేవ, దేవుడు రాజ్య విషయంలో మీరు ఏం చేయలేదు, దాన్ని ఇక్కడ పెట్టి మోయలేదు. ఎవరో మోస్తున్నారు పోనీ అని చెప్పి వదిలేసాం. ముందు చెప్పిన మరి ఉండకూడదు, ఇట కూడా ఉండకూడదు. సంఘము, సంఘ పరిచర్య, దేవుడు రాజ్యం విషయంలో అందరు మోసినప్పుడు మనం కూడా ఏం చేయాలమ్మా? మోయాలా. మోయాలంటే ఏంటి? ఎట్లా మోసారంట? ఇట్లా. ఇది పేరు మోయాల కదా? ఇట్లా అంటే అది పేరు మోయాలా? లేదు. మీరు సరైన విధంగా దేవుడు మందస్తంభను మోయలేదు కాబట్టి, ఆయన సరైన విధంగా వెదిగి విచారించదు లేదు, చేయలేదు కాబట్టి మీకేమైంది? ఒక దెబ్బ పడింది. వెదగాల, దేవుడిని వెదగాల. ఎప్పుడు వెదగాల? ఉదయకాలంలో ఏం చెయ్యాలా? చెప్పండి. ఉదయకాలం ఏం చెయ్యాలా? చెప్పండి. వెదగాల. సరైన రీతిగా వెదగాలని వాక్యం సెలవించింది కదా. నన్ను ఎప్పుడు వెదగండి? ఉదయకాలంలో నన్ను వెదగండి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొంచెం మంది ఇంట్లో చూస్తూ ఉంటారు, కొంచెం మంది హ్యాపీగా సోఫాలో పడుకుంటే వెతుకుతూ ఉంటారు, కొంచెం మంది మంచంలో పడుకొని ఆన్ చేసి పెట్టుకొని వెతుకుతూ ఉంటారు. సరైన రీతిగా మీరు దేవుణ్ణి వెదగలేదు కాబట్టి, దేవుడు మందస్తంభం మోసేవారితో మీరు కూడా కలిసి సరైన రీతిగా మోయలేదు కాబట్టి మీకు ఏం పడింది? గాయం పడింది, దెబ్బ పడింది. సహోదర సహోదరి, అన్ని ప్రసంగాలు విని ఉన్నాం. ఆయన ఎట్ట వెదగాల, ఎప్పుడు వెదగాల? నేను ఒకటే చెప్తున్నా, మీరు చెప్పినదే నేను మీకు తిరిగి చెప్తున్నా. ఉదయకాల జామము దేవుణ్ణి వెదగండి, విచారించండి. ఉదయకాలం అంటే మీకు కూడా తెలుసు, 2, 3, 5, 4 వాట్ ఎవర్ మేబీ, మీరే గుర్తుపెట్టుకోండి. వెతుకుతున్నామమ్మా? ఉదయకాలంలో వెతుకుతున్నామా? చెప్పండి. నేను చేతులు ఎత్తండి చెప్పను, మీరు వెదిగేది మీకే తెలుసు. గాయాలు కూడా పొందుతూ ఉన్నాం.
సహోదర సహోదరి, నీ శరీర ఆరోగ్యం ఎటో బలహీనమైన వాళ్ళే కాదని చెప్పట్లేదు. శరీర ఆరోగ్యం పట్టుకొని నీ వయసును పెట్టుకొని నీకే నీ మనసాక్షికి చెప్పుకో, ఉదయకాలం వెతుకుతున్నానా లేదా? సరైన రీతిగా ఆయనని మీరు వెతకలేదు, విచారించలేదు, ఆయన మీరు చూడలేదు, ఆయన ముందు మీరు సమయానికి రాలేదు. ఇదన్నీ చెప్పుకోవచ్చు. మీ మనసాక్షియే మీకు ఇప్పుడు చెప్తుంది. మీ మనసాక్షియే మీకు చెప్తుంది నీ సరైన రీతిగా ఉన్నావా లేదా, ఆయన వెదిగావా లేదా, ఆయన దగ్గర వచ్చావా లేదా, ఆయన ముందు నిలబడుతున్నావా లేదా. మీ మనసాక్షియే నిన్న న్యాయం విచారిస్తుంది, నేను కాదు. దేవుడు వాక్యం నీకు వెలిగిస్తుంది, నీ చూసుకోవచ్చు. ఈ వాక్యం వెలిగించినప్పుడు నేను అక్కడ నిలబెట్టి చూసుకో, సరైన రీతిగా ఉదయకాలం వెతుకుతున్నావా, సంఘంలో సరైన రీతిగా వస్తున్నావా, సమయానికైనా వెతుకుతున్నావా. ఈ విషయాల్లో నీవు కొరతలుగా ఉన్నావు. బట్టి నీకేం పడింది ఈ సంవత్సరం? కొద్ది గాయాలు పడింది. మొయ్యండి, కొంచెం భారం మొయ్యండి, కొంచెం భారం మొయ్యండి. వీలైన వరకు సమయం దొరికినప్పుడల్లా దేవుడు మందస్తంభంను మోయండి. నలుగురు మోసినప్పుడు మీరు కూడా వచ్చి, అయ్యా నేను కూడా కొద్దిసేపు మోస్తానయ్యా. 83 సంవత్సరం వయసు, 83 సంవత్సరం వయసును నిన్న మధ్యాహ్నం నేను చెన్నైలో ఒక చిన్న ప్రోగ్రాంకి వెళ్ళాను. 83 సంవత్సరం వయసు ఆ ముసలమ్మ ఆ సంఘం పరిచర్య చేయని పోతుంటే ఆటోలో ఎక్కి కూర్చుంటే, నేను కూడా వస్తానయ్యా. అమ్మ మీరు వద్దు, బయట తిరగకూడదు పెద్దలు అన్నారు. సరే అయ్యా అని వచ్చేసి, నేను చూసినది కోసం చెప్తున్నా, వచ్చేసి ఆ 45 మినిట్స్ ఏదో ఒక రూమ్లో వెళ్ళిపోయి కూర్చున్నారు ఆ తల్లి. ఏంది అని అడిగాను. అందరు పరిచర్యకి పోతున్నారు, తల్లిగారు పోయారంట, వద్దు వయసు అయిపోయింది రాకూడదన్నారని. ఆ 45 నిమిషాల్లో వ్యర్థం చేయకుండా ఏం చేశారు తెలుసా? తల్లిగారు ఒక రూమ్లో పోయి బెడ్లో కాలు పొడుగు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉన్నారు. మోయండి అమ్మా, కొంచెం మోయండి, కొంచెం మోయండి, మందస్తంభన మోయండి. యంగ్స్టర్స్ ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. మీ బలం ఎంతో అంతవరకు మోయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, వేరే ఏం చెప్పలేదు. చాలా తెలుసు, ఎట్ట మోయాలా, ఎవరితో మోయాలా అన్నీ తెలుసు. మీరు సరైన రీతిగా మందస్తంభన మోసేవారితో కలిసి మోయలేదు కాబట్టి మీకు దెబ్బ పడింది. సరైన రీతిగా దేవుణ్ణి ఎదగలేదు కాబట్టి, ఆయన విచారించలేక మీరు ఇష్టం వచ్చినట్టుగా జీవించారు కాబట్టి మీకు గాయాలు పడింది. కానీ దేవుడు అటు వదిలేసిపోరు. గాయాలు పడింది, ఆయనే గాయపరిచారు, కానీ వదిలేసిపోరు. ఈరోజు ఏం చేయాలా? దాన్ని కొంచెం కట్టి నూనె పూసి ఏం చేయాలా? మానిపించాలా. ఇంకొక కార్యం కూడా మీకు చెప్తాను, అది కూడా చూసుకోండి. 2వ దినదాండములు 2 క్రానికల్స్ 26వ అధ్యాయం తీసుకోండి. తీసుకున్నారా? 18, 19 చదువుతామా? ఇది మీకు తెలిసిన వాక్యమే, కానీ చదవండి ఒకసారి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. చదవండి. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. సరే, తమిళ్లో ఒక పదం ఉంది, యెహోవా ఆయన కొట్టిన వలన ఆయనకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చిందని ఉంటుంది వాక్యం. కాబట్టి ఆ పాయింట్ నేను తీశాను. అంటే నిన్న రాత్రి కూర్చొని దేన్ని నేను చెప్పాలా అని కొంచెంసేపు చూసినప్పుడు దేవుడు చూపించిన వ్యక్తులే. సో తెలుగు తమిళ గురించి నాకు పెద్ద మార్పు తీర్పు తెలియదు, కానీ తమిళ్లో ఉషియా రాజా అనే దేవుడు కొట్టాడు. ఆయనకి ఏమొచ్చింది? కుష్ఠం వచ్చింది, వ్యాధి వచ్చింది. సహోదర సహోదరి, ఇది చిన్న మర్మమే, మీకు తెలిసినదే. ఎవరెవరు చేయాలో వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా.
రాజా ఏం చేశారు, నేను రాజా అని చెప్పి యాజకుల్ని ఏం చేశారు, ఆపి ఆయన ఏం చేశారనమాట, పోయి బలిలు చేశారు. కాదు, రాజా ఏం చేసి ఉండవచ్చు, యాజకులా చెయ్యండి, ఘనంగా చేయండి, మంచిగా చేయండి అని చెప్పి తోడు ఉండవచ్చు. మీరు చేయబాకండి నేను చేస్తానని వెళ్ళాడు కదా. అప్పుడు ఏమొచ్చింది, ఒక దెబ్బ వచ్చింది, కుష్ఠరోగం. తమిళ్లో చెప్పే రాయబడి ఉంది, యెహోవా అవనై దేవన్ అవనై అడితార్. యెహోవా ఆయన కొట్టాడు కాబట్టి ఆయనకి కుష్ఠం వచ్చింది. కొద్ది విషయాలు తునిగరంగా మనం చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తునిగరంగా చేయకూడదు. యాజకులు పోయి అక్కడ చెయ్యాలన్నప్పుడు ముందు వెళ్ళిపోయారు. ఉండండి, నాకు పవర్ ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు మనుషులు ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారు. కొద్ది సంఘాల్లో కానీ కొద్ది సంభవాల్లో కానీ నేను చూసిన విషయము, పాస్టర్ గారు లేట్ అవటమో లేదంటే ఎవరైనా లేట్ అవుతో ఏమవుతారు తెలుసా, ఎవడో ఒకడు లేచేస్తాడు, సరే లేట్ అవుతాను నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి, లేట్ అయినా పర్వాలేదు 2 పాటలు పాడండి. దేవుడు ఆ రోజు ఎవరిన లేపాలని ఉంటే వాళ్ళు వచ్చి చెప్పేదే దేవుడి ఇష్టం, మనం ముందు పోకూడదు. ఒక 2 వారం ముందు ఎవరో ఒకరు ఫోన్ చేశారనమాట, ఒక సంఘం నుంచి, సార్ రేపు మీరు రావాలి సార్ అన్నారు. లేదండి ఇప్పుడు ఎక్కువ బయట పోవట్లేదు, తర్వాత చూస్తాము. లేదు సార్ మీరు వచ్చి ఏం చేయాలా, ప్రసంగం చెప్పి మాకు బల్లారాధన ఇవ్వాలా, ఈ సంవత్సరం మీరు ఒక్కసారి కూడా రాలేదు, రండి అన్నారు. నేను చెప్పాను, బల్లారాధన ఇచ్చేది నా పని కాదు, అది సేవకుల పని అండి, నేను చేయను. లేదు సార్ మీరు ఇవ్వచ్చు. ఎవరు చెప్తున్నారు, ఇవ్వచ్చని ఎవరు చెప్తున్నారు, దేవుడు చెప్పారా ఇవ్వచ్చు పోని, ఆయన చెప్తున్నారు మీరు ఇవ్వచ్చు సార్, ఏమి ఇబ్బంది లేదు, సంఘస్థులు ఆసక్తిగా ఉన్నారు. సేవకులుగా ఉన్న వాళ్ళు ఇస్తారండి, నేను స్వార్థ పరిచర్య చేస్తా, వాక్యం పరిచర్య చేస్తా, నేను చేయకూడదు. సహోదరి ప్రతి విషయంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఏం పని ఇచ్చిందో దాన్ని చేయండి. పాట పాడన్నారా, పాట పాడండి. మోయమంటే మోయండి, మైక్ సిస్టమ్ పెట్టమంటే పెట్టండి. వాట్ ఎవర్ నీకు అసైన్ చేశారో దాన్ని ప్రార్థనతో సంతోషంతో చేయండి. ఊడ్చమన్నారా చెయ్యండి, సిగ్గుపడకూడదు. ఊడ్చమన్నారా చేయండి, చాపేయమన్నారా చేయండి, అంతవరకు బాగా సంతోషంగా చేయండి. నాకు కొంచెం పాట వస్తుంది అది వస్తుంది అని చెప్పి తొందరపడపాకండి. దేవుడు చెప్తే చేయండి, లేదంటే ఇచ్చినది చేయండి. గాయాలు దయచేసి పొందుకుపాకండి. దాన్ని సంఘాలకి చెప్పాల్సిన వాక్యం కాబట్టి మీకు చెప్తున్నా. ఇంకొకటి చెప్తున్నాను, దాన్ని కూడా చూసి ముగిస్తాం. అపోస్తుల కార్యములో 23వ అధ్యాయము 3వ వాక్యం చదువుతారా? పౌలు అతన్ని చూచి, సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. చాలు, సున్నం కొట్టిన గోడ నిన్న దేవుడు కొట్టను. నీకు గాయాలు వచ్చినదికి ఒక కారణం, నీ ఎట్లాంటి వారుగా ఉన్నావు తెలుసా, సున్నం కొట్టిన గోడ. దేవుడు నిన్న కొడతారు. ఎవరన్నా సున్నం కొట్టిన గోడ అంటే దానికి మీనింగ్ ఏంటమ్మా, సున్నం కొట్టిన గోడ, ఒక గోడ మురికిగా ఉంటుంది, వెనకాలు పగులుగా ఉంటుంది, లోపల హోల్స్ ఉంటుంది, క్రాక్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఏం చేస్తారు, సున్నం తీసి కొట్టేస్తారు. ఒక మంచి వర్షం వస్తే గోడ ఏమైపోతుంది, వాలి పడిపోతుంది. చూసేదికి సున్నం కొట్టి బ్రైట్గా ఉంటుంది, బాగా ఉంటుంది, కానీ లోపల పగులు ఉంటుంది, లోపల హోల్స్ ఉంటుంది, లోపల అక్కడ ఉన్న రాయన్ని సగం ఎప్పుడో కరిగిపోయి ఉంటుంది, కానీ సున్నం కొట్టి ఉంటారు. దేవుడు ఏం చేస్తారు అట్లాంటి వారిని? చెప్పండి, భయపడవద్దు. మన ఏమి అటు చెప్తే కొడతారని భయపడవద్దు. బైబుల్ చెప్తుంది, సున్నం కొట్టిన గోడ నిన్న దేవుడు కొడతారు. పౌలు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను, మీరు అందరు కలిసి ఇటు నిలబడతాం దేవుడు ముందు. సున్నం కొట్టి ఉన్నామా లేదు, ఎట్లా ఉన్నాం? సున్నం కొట్టబడిన గోడ, పెయింటెడ్ వాల్ చూస్తే క్రాక్ ఉంటుంది. ఆ వాల్ మీద ఒక బిల్డింగ్ కట్టలేము, కానీ పెయింట్ మాత్రం కొడుతూ ఉంటాం, సున్నం కొడుతూ ఉంటాం, తెల్లగా కనిపించాలా, బాగా బ్రైట్గా ఉండాలా అని. మీ కుటుంబం మీద ఒక పెయింట్ కొట్టేస్తారు, తెల్ల పెయింట్. మీ మీద ఒక తెల్ల పెయింట్ కొట్టేస్తావు, మీ మీద ఒక
పెయింట్ కొట్టేస్తావు, సున్నం కొట్టేస్తావు. చూసేవారు చెప్పాలి, ఆ సున్నం కొట్టి ఉంది, సున్నం కొట్టింది, నీట్గా ఉంది. సున్నం కొట్టబడిన గోడ, ఆ గోడ పరిస్థితి చూడండి. మనం ఏం చేస్తున్నామంటే సున్నంను చూపిస్తున్నాం లోహానికి, మన లోహానికి సున్నం కొట్టి చూపిస్తున్నాం. గోడను గురించి దేవుడు మాట్లాడేది ఇక్కడ. ఎవరన్నా ఊరికనే సున్నం కొట్టుకొని గోడను బద్దలుగా పగలిపోయి గోడ పెట్టుకొని సున్నం కొట్టుకొని దేవుడి ముందు వస్తున్నా ఏమొస్తుంది? చెప్పండి, నేను మీ చెప్తే నేను దాన్ని తిరిగి చెప్తా. చెప్పండి, ఏం పడుతుంది? దెబ్బ పడుతుంది. దయచేసి చాలా గాయాలు పడ్డాం ఈ సంవత్సరం, చాలా గాయాలు పడ్డాం, చాలా వేదన అనుభవించాం, చాలా నష్టం అనుభవించాం. దానికి ఒక కారణం, సున్నం కొట్టుకొని జీవిస్తూ ఉన్నాం. సున్నం కొట్టుకొని జీవిస్తూ ఉన్నాం. గోడను సర్దు చేయకుండా, గోడను ఉన్న పగుల్ని మనం రిపేర్ చేయకుండా, గోడలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా, ఆ గోడను స్ట్రెంగ్తన్ చేయకుండా సున్నం మాత్రం కొట్టుకొని జీవిస్తూ ఉన్నాం. పౌలు ఇక్కడ చెప్పిన వ్యక్తి జీవితం గురించి మాట్లాడుతున్నారు. నీ సున్నం కొట్టబడిన గోడయ్యా, నీ గోడ బాగలేదు, సున్నం కొట్టి చూపిస్తున్నావా అని. ఇక్కడి నుంచి అందరిని మీ చేతిలో, మిమ్మల్ని దేవుడి చేతిలో అప్పగించండి. మీరు సున్నం కొట్టుకొని నిలబడుతున్నారా? నిజంగా స్థిరంగా ఉన్నారా? మీ గోడ, మీ జీవితం, మీ ఆత్మిక జీవితం మీకే తెలుసు. సున్నం కొట్టుకొని జీవిస్తుంటే దేవన్ అడిపార్. సైతాన్ இல்ல, అపవాది இல்ல, దేవుడే కొడతారు. సున్నం కొట్టుకొని దేవుడి ముందు వచ్చి నిలబడకూడదు. నీ జీవితం బాగా కట్టుకో, ఎక్కడెక్కడ పగులు ఉందో దాన్ని సర్దు చేయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, 4 గోడ ఉందండి. గోడ స్థిరంగా ఉంటే పైన ఏం పెట్టవచ్చు? పేరేంటి? స్లాబ్. మమ్మల్ని పిలుస్తారనమాట, కొంచెం సంఘాల్లో వాళ్ళు వెళ్ళి పిలుస్తారు, సార్ ఇక్కడ స్లాబ్ వేయాలి సార్, మా దగ్గర ₹1,00,000 ఉంది, చెప్పండి సార్ అంటారు. మనం ఇక్కడ ఏరియాలో కొంచెం మంది పోతే అది ఎప్పుడు కట్టారండి అంటాం. 20 సంవత్సరం ముందు కట్టాం సార్ అంటారు. వాక్యాలన్నీ రాసి ఉంటారు, సున్నాన్ని వేసి ఉంటుంది, నీట్గా ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం? ఒక సుత్తి ఇవ్వండి అంటాను. ఒక సుత్తి వేసుకొని, లేదా ఒక కర్ర తీసుకొని పోయి ఆడ తడతాను. ఎట్లా వస్తుంది సౌండ్? ఎట్లా వస్తుంది? బోల్ అంటారు కదా తెలుగులో, డొక్ వస్తుంది. కానీ గోడ మాత్రం సున్నం కొట్టి వాక్యాలని రాసి ఉంటుంది. అది తడితే బోల్గా ఉంటుంది. అడుగుతాను, ఎప్పుడు కట్టారండి? 20-30 సంవత్సరాలు అయింది సార్. దేనితో కట్టారు? అప్పుడు సిమెంట్ వాడలేదు సార్. ఒకరు రాయి ఇచ్చారు, ఒకరు ఏం చేశారు, కొంచెం అది ఇది ఇచ్చారు, కట్టాం సార్. సరే అండి, ఒక చోట తీయండి అంటాను. ఒక చోట తీయండి అని తీసి పెట్టండి, నేను మళ్ళీ వస్తానని చెప్పి ఒక 2 రోజుల తర్వాత పోతాను. తీసి పెట్టి ఉంటారు, రాయి ఉంటుంది, మధ్యలో గ్యాప్ అన్ని బాగా కనిపిస్తుంది, కలవ ఉండదు. స్థిరంగా ఉంటుందా? దాని మీద బండ వేస్తే చెప్పండి. కొంచెంమంది మీకు తెలుసు కదా, ఇల్లు కట్టి ఉంటారు కదా, గోడ బాగలేదంటే బండ వేస్తే బాగుంటుందా? డబ్బు వేస్టు, ప్రయత్నాలు వేస్టు, ప్రాణం కూడా పోతుంది పడిపోయి. మీరు అందరూ సున్నం కొట్టబడిన గోడ మారి తిరుగుతుంటే నీ మీద దేవుడు ఏమి వేయలేరు, బండ వేయలేరు, నలుగురు లోపల రాలేరు, ఉండలేరు. బండ ఇరిగిపోయి ఏం పడుతుంది? దెబ్బలు పడతాయి. తమ్ముడు, దెబ్బలు పడుతుంది కదా, పడుతుందా లేదా? రైట్. దయచేసి మీ జీవితంలో దేవుడి ముందు కట్టి లేపుకోండి. ఈ సంవత్సరం పోయింది, పర్వాలేదు, 27, 28 వచ్చేసాం, ఇంకా 2 రోజు. అది లోపల కొంచెం పగులన్నీ చూడండి. ఇంట్లో పోయి కూర్చొని పగులు ఎక్కడ ఉంది, ఎక్కడ హోల్స్ ఉంది, ఎక్కడ మధ్యలో గ్యాప్ లేదు, తమ్ముడుకు అన్న, వీళ్ళందరూ ఉన్నారు కదా, అన్న తమ్ముడు లోపల బంధం లేదు, మాటలు లేదు. కొంచెం చూడండి. సంఘంలో ఒకరికి ఏం లేదు. చెప్పండి. అందరూ భలే కట్టుదలగా ఉన్నారా సిస్టర్? చెప్పండి, చూస్తాం. లేదు, రాయి ఉంది, గోడ కనిపిస్తుంది. కొంచెం తీసి చూస్తే ఏముంది లోపల? వీళ్ళకి వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ ఊరితో వీళ్ళు మాట్లాడు, ఏందండి ఇది? కానీ ప్రార్థన చేస్తున్నాం. మనం అందరూ ఎక్కడ వెళ్ళిపోతాం? చెప్పండి, ఎక్కడ వెళ్ళిపోతాం? మన అందరూ పరలోకం వెళ్ళిపోతాం. ఏడపోతారు? ఒకే ఇంట్లో 2 మాట్లాడరు. మీరే అత్త కోడలు మాట్లాడరు.
వాళ్ళు 2 రాయి ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది. సున్నం కొడతాం. ఏం కొడతాం? ఇప్పుడు అర్థమవుతుంది కదా ప్రసంగం, ముందు అర్థం కాలేదు. సున్నం కొడతాం. సున్నం కొట్టి నీట్గా అన్ని నీట్గా పెడతాం. రాయికి గ్యాప్ ఉంటుంది. పాంపులు కూడా దూరుతుంది రాయి లోపల. ఆమేన్. అర్థం కరెక్టేనా? హల్లెలూయా. నేను చెప్పేది అర్థమైందా? రాయి లోపల గ్యాప్ ఉంటే పాంపు దూరుతుంది. పాంపు అంటే ఎవరు? ఇదన్నీ మాకు తెలుసులే, కానీ జాయింట్ మాత్రం ఏం చేయము, పోవడము, బయట సున్నం కొట్టేస్తాం. క్రిస్మస్ ముందు సున్నం కొట్టేస్తాం. ఒక ఇంటికి వెళ్ళాం. ఒక ఆర్డినరీ పీపుల్, రిచ్ పీపుల్ కాదు, ఒక ఆర్డినరీ పీపుల్ ఇంటికి వెళ్ళాం. పోయి చూడాలా అని, దర్శించాలని పోయాం. ఇంట్లో ఉన్న సామాన్ అన్నీ బయట వేసి ఉన్నారు, మొత్తం బయట వేసి ఉన్నారు. ఇంట్లోపల పోయేది కూడా దారి లేదు. ఈ ఒక 19 or 20 ఆ డేట్లో. ఏమ్మా ఏం చేస్తున్నారని చెప్తే, సార్ ఇళ్ళన్నీ శుభ్రం చేసి ఏం చేస్తున్నాం, సున్నం కొడుతున్నాం సార్ అన్నారు. అవునండి, సరే మంచిది. ఇదన్నీ దారే మూసేశారు. అవును సార్, బాగా చేయాలని ఉన్నాము. ఒక మంచం ఉంది. ఆ మంచం మీద వాడు భర్త పడుకొని ఉన్నారు. అయ్యగారిని లేపండి అన్నాను. ఏంటి? అయ్యగారినే లేపండి. వద్దులే సార్, నిద్రపోతున్నారు అన్నారు. సరేమ్మా, మేము వచ్చామని చెప్పండి. ఒక చెట్టు ఉంది, చెట్టు కింద పడుకొని ఉన్నారు కాంపౌండ్ వాళ్ళ లోపల. లేపండి అమ్మా. లేదు సార్, వద్దులే సార్ అని. నాకు తెలుసు, నేను మళ్ళీ చెప్తాను, అయ్యగారు లేపండి అంటున్నా. వద్దులే సార్. అయ్యగారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు? అయ్యగారు నిద్రలో ఉన్నారు. నేను వదలేదు, లేపండి అన్నాను. ఆమె ఎందుకురా ఈయన చెప్పి లేపి, ఏమండి సార్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, లేపుతుంది. ఆయన చూస్తే అందరూ పాస్టర్లుగా కనిపిస్తున్నారు ఇప్పుడు. ఆమేన్, ఆమేన్. వైట్ వాష్ జరుగుతుంది క్రిస్మస్కి, సున్నాలు పడుతుంది, పెయింటింగ్ కొడుతున్నారు, గోడ రాయి గ్యాప్ కనిపిస్తుంది. దయచేసి దీన్ని మంచితనంగా అర్థం చేసుకోండి. గాయాలు పొంది ఉన్నావు, వేదనలు పొంది ఉన్నావు, కానీ బయట సున్నం కొడుతూ ఉన్నావు. సున్నం కొడుతూ ఉంటే నీకేం పడుతుంది? ఇప్పుడు వచ్చాను పాయింట్కి. నీ సున్నం కొడుతూ ఉంటే ఏం పడుతుంది నీకు? మీరే చెప్పాలా, నేను చెప్పను. మీరు సున్నం కొడుతూ ఉంటే ఏం పడుతుంది? సున్నం కొట్టకముందు దేన్ని రెడీ చేయండి, గోడన బాగా చేయండి, దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక పాయింట్ చెప్పి దాన్ని ముగిస్తాం. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను నీ మాదిరి ఒక వ్యక్తియే, కానీ దేవుడు నా తలలో ఏమేమి చెప్పమని భారం పెట్టారో, నా హృదయంలో పెట్టారో దీన్ని నేను చెప్తాను. దయచేసి నేను తప్పుగా అనుకోకూడదు. ఒక సంఘానికి వెళ్ళాను, అది కూడా చెప్తా. పలానా రోజు పలానా సుందర సార్ వచ్చారంటే ఒక 90 మంది సార్ రావాలా, చాలా రోజు అయిందన్నారు. ఒక ఆమె చెప్పిందంట, తమిళైననా, ఆయన ఎప్పుడు వస్తే తిడుతూ ఉంటారు మనం, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మనం అన్నారంట. చెప్పేదానికే చెప్పండి, చెప్పేదానికే ఏం చేశారు? దేవుడు పెట్టారు. தமிழ்ல இருக்கும், குறைக்க மாட்டாத நாய்கள் அப்படின்னு இருக்கும். అది ఏదో ఒక కుక్క, సౌండే ఇవ్వదు అది. తోక మాత్రం ఏం చేస్తుంది? అట్లా ఉండకూడదు. మేము అట్లా ఉండకూడదు. మీరు బిస్కెట్ చూపిస్తే ఇట్లా తోక చూపించా బాగుంది అని అట్లా ఉండకూడదు. కొరకెను, సౌండ్ కొడుకును. మీరు నిద్రపోతే ఏం చేయాలా? లేపాలా. తప్పు చేసినప్పుడు దేవుడు మాట ద్వారా మేము మీకు తెలియపరచాలా, అది మా పని. దయచేసి సున్నం కొట్టకూడదు, గోడను బాగా చేయండి. సున్నం కొడుతూ ఉంటే పడుతూ ఉంటుంది, దానిలో అర్థమే లేదు, జీవితంలో అర్థమే లేదు. పైకి సున్నం కొట్టి చూపించే జీవితంలో అర్థమే లేదు, దెబ్బలు పడుతూ ఉంటుంది. గోడను సర్దు చేయండి, గోడను సర్దు చేయండి. ఇప్పుడు ఇంకొక వాక్యం చదవండి. 2 Chronicles 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 23వ వాక్యము చదవండి. విలుకాండ్ర రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయం తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. సరే అండి. యోషియా రాజా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో పోయినప్పుడు ఆ బాణం వేశారు. ఆ బాణం వేసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది?
గొప్ప గాయం పడింది. ఫస్ట్ మనం వాక్యం చదివాం, నా జనులు గాయం పడి ఉన్నారు, దెబ్బలు పడి ఉన్నారు, వేదనలు ఉన్నారు, నాకు తెలుసు అన్నారు. ఇక్కడ యోషియా రాజా మీద బాణం వేసినప్పుడు గాయాలు పడ్డారు. ఎందుకు గాయం పట్టారు? యుద్ధంకే కదా పోయారు. ఎక్కడ పోయారు? యుద్ధంకే కదా పోయారు. తన జనాలను ఎటు మనం కాపాడాలని యుద్ధానికి వెళ్ళాడు, కానీ గాయం పట్టాడు. ఎందుకు గాయం పట్టాడు? ముందు వాక్యం చదవండి, 22వ వాక్యం చదవండి. అయినను యోషియా అతనితో యుద్ధం చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక. సరే, మేల్కొని ఉన్నారా? అందరూ మేల్కొని ఉన్నారా? క్రిస్మస్ 2 రోజు కష్టాలు పడి దాన్ని పాటించి టైర్డ్ అయిపోయి ఉన్నారా? రైట్, వినండి. చెప్పబడిన మాటన విన్నక ఏమయ్యారంట? వేషము మారి వెళ్ళాడు. మారు వేషం మారి చెప్పబడిన మాట వినకుండా పోయినప్పుడు ఆయనకి గాయము పడ్డారు, గాయం వచ్చింది. వేషం మారి జీవిస్తూ ఉంటే గాయము వస్తుంది. వేషం మారి జీవిస్తూ ఉంటే, వేషం మారి నడిస్తూ ఉంటే, వేషం మారి మన కార్యాలను చేస్తూ ఉంటే అక్కడ ఒక దెబ్బ పడుతుంది. ఆ దెబ్బల వలన గాయము వస్తుంది. బాణం వచ్చి నీకేం చేస్తుంది? శరీరంలో ఒక గాయంన ఏర్పరిచేస్తుంది. వేషం మారి యోషియా రాజా వేషం మారి యుద్ధానికి వెళ్ళారంటే ఆ కాలంలో ఏం చేస్తారంట? కొంచెం మంది రాజులు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చంపకుండా ఉండాలని చెప్పి సాధారణ సైనికుల మాదిరి వేషాలు వేసుకొని వెళ్తారంట, అందరి మాదిరి. అప్పుడు వాళ్ళు వీళ్ళని కనిపించకూడదు. ఎట్లా కనిపించకూడదు అని చెప్పి వాళ్ళు అందరు సమానంగా వేషాలు మారి వెళ్తారంట. అక్కడ యుద్ధానికి పోయినప్పుడు హిస్టరీలో మనం పాతకాల హిస్టరీ అని చదివినప్పుడు రకరకాల డ్రెస్సింగ్ ఇది ఉంటుంది అనమాట. వాళ్ళు యుద్ధానికి పోయినప్పుడు ధరించుకుంటారు. రాజులకు సెపరేట్గా ఉంటుంది, చాలా 2-3 లేయర్స్ ఉంటుందంట. ప్లేట్స్ ఏమి దూరకూడదని, ఎవరన్నా బాణం వేసినా కూడా రాజ్యాలకు దూరకూడదు. సైనికులకు ముందు పోయిన వాళ్ళకి అంత ఉండదు, అన్ని డబ్బులు లేదు కాబట్టి అంత చేయరు. కానీ ఈ రాజులు కొంచెం సమయంలో ఇటు వేషం మారిపోతారు. కానీ ఈ యోషియా రాజా వేషం మారి యుద్ధానికి వెళ్ళినప్పుడు బాణం వచ్చి ఆయన గాయపరిచింది. మీ క్రైస్తవ జీవితంలో, మీ ఆత్మిక జీవితంలో యవనస్తుల బిడ్డలు మీరు అందరూ అప్పుడప్పుడు వేషం మారి జీవిస్తూ ఉంటే ఒక గాయం వచ్చి నీకు పడుతుంది. హల్లెలూయా. ప్రసంగం అర్థమైందా? నీ ప్రభు బిడ్డగా జీవించాలా, యుద్ధం చేయాలంటే ప్రభు బిడ్డగా జీవించు, ప్రభు బిడ్డగా యుద్ధం చేయి. నీకు వచ్చిన పోరాటంలో ప్రభు తోడు ఉంటారు, సహాయం చేస్తారు, విజయం పొందగలవు. కానీ నీ యుద్ధంలో కొంచెం వేషం మారి, క్రైస్తవ జీవితంలో కొంచెం వేషం మారి, రాజాగా ఉన్నవాడు, రాజా పిలువబడిన వారు, విశ్వాసులుగా పిలువబడిన వారు కొంచెం వేషం మారి సాధారణ జనాలతో కలుసుకొని వాళ్ళు మారి మనం పోతాము అంటే నీకు ఒక గాయం పడుతుంది, నీకు ఒక బాణం వచ్చి తగులుతుంది, నీకు ఒక పోరాటం వచ్చి నిన్న కొడుతుంది. అబ్బా చాలా ఆపుతాను, భయపడవద్దు, వేషం మారకూడదు. ఆదివారం ఏ వేషం చెప్పండి? హల్లెలూయా, స్తోత్రం దేవా తండ్రి. మళ్ళా ముందే రేపు నుంచి ఏ వేషం మార్చుకొని జనాలుగా కలుసుకొని వాళ్ళతో మనం సంచరించినప్పుడు, కలిసిపోయినప్పుడు ఏమొస్తుంది? మనకి బాణం వస్తుంది. ఏమొస్తుంది? బాణం వచ్చి ఏం చేస్తుంది? మనల్ని గాయపరుస్తుంది. దయచేసి ఇదన్నీ మీకు తెలిసిన విషయాలు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను. దయచేసి వేషం మారవద్దండి. ఈ సంవత్సరం ఎన్నోసారి వేషాలు మారావు, నీకు తెల్లకుండా గాయాలు పొందావు. బంధువుల ఇంటికి పోయినప్పుడు ఒక వేషం, క్రైస్తవుల ఇంటికి పోయినప్పుడు ఒక వేషం. ఏంటండి అది? బాణం నీ మీద పెట్టబడి ఉంది, తిరుగుతూ ఉన్నారు వేరే అపవాదులు, వాళ్ళు వీళ్ళు ఇయ్యాలని. కానీ వేషాలు మారినప్పుడు వచ్చి పడుతుంది, వేషాలు మారినప్పుడు వచ్చి తగులుతుంది. బంధువుల ఇంటికి, ఫంక్షన్స్కి, పండగకి పోయినప్పుడు ఒక వేషం, మందిరానికి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధానంలో వచ్చినప్పుడు ఒక వేషం. ఏంటండి?
పనిచేసే స్థలంలో ఒక వేషం, పాస్టర్ గారు ముందు వచ్చినప్పుడు ఒక చెప్పండి వేషం. అందరు లేదు కానీ కొందరు ఉన్నారు, అందరు లేదు కానీ కొందరు ఉన్నారు. సంఘస్థుల ముందు ఒక వేషం, బయట ఫ్రెండ్స్తో ఒక వేషం. దయచేసి ఇట్లాంటి జీవితం వల్ల గాయాలు పొంది ఉన్నారు. ఇక కొనసాగి పొందబాకండి. ఎప్పుడు ఒకే రీతిగా ఉండండి. దేవుడు బిడ్డగానే ఉండండి. తప్పు లేదు. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. మా ఆఫీస్లో ఎట్లా వస్తుంది, మిగిలిన కాంట్రాక్టర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు ఎట్లా పోరాటం వస్తుంది. వేషం మాత్రమేమో మారం. క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ ఏ క్రిస్టియన్. యేసయ్య బిడ్డ ఎప్పుడు యేసయ్య బిడ్డని. పరిస్థితులకి తగినట్టుగా, బంధువులకు తగినట్టుగా, సందర్భాలకు తగినట్టుగా వేషాలు మార్చితే నువ్వే నీకు గాయాలనే ఏర్పరుస్తున్నావు. స్థిరంగా ఉండండి. వేషాలు మార్చబాకండి. ఒకవేళ యోసియా రాజాగా యుద్ధానికి పోయి ఉంటే ఏం చేసి ఉంటాడు? గెలిచి ఉంటాడు. పోవద్దన్నారు, ఫస్ట్ వద్దయ్యా అన్నాడు. చెప్పిన మాట వినలేదు, వేషాలు మారుస్తున్నారు. దయచేసి ఇది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు. నేను కొనసాగిపోవట్లేదు, ఇక్కడ ఆపుతాను. మీరు దయచేసి వేషాలు మార్చి ఇంక నుంచి జీవించబాకండి. దేవుడికి యెహోవా దేవుడు అంటే యెహోవా నమ్మండి. బాహాలు దైవం అంటే ఆ లెక్క వేరే. దయచేసి ప్రియులగారా, దేవుడు కాపుదలో ఉన్నప్పుడు, దేవుడితో ఐక్యతో మీ పెట్టుకొని ఉన్నప్పుడు, సంఘము, సంఘ బిడ్డలు, సేవకులు వీళ్ళ ఐక్యతలు ఎల్లప్పుడూ నేను పెట్టుకున్నప్పుడు బాణం రావచ్చు కానీ నిన్ను గాయపరచదు. హల్లెలూయా. మీ వేషాలు మారి ఆడికి ఈడికి వెళ్ళినప్పుడు నీకు గాయాలు పడి, దెబ్బలు పడి, వేడ్చుకొని మళ్ళీ వస్తాం. ఈ సంవత్సరంలో వచ్చిన గాయాలకి చాలా కారణాలు చెప్పాము. ఆఖరిగా ఇంకొక చిన్న కార్యం చదువుకొని ముగిస్తాం. లూకా 10:30 చదవండి. లూకా 10:30. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు, సరే ఇక్కడ చాలు, ఇది మీకు అందరికి తెలిసినదే, దీన్ని మనం ఎక్కువ మాట్లాడట్లేదు. ఇప్పుడు దొంగల చేతిలో అగబట్టారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? బట్టలన్నీ చీల్చి కొట్టి కొర ప్రాణంగా వదిలారు. దొంగల చేతిలో పడ్డారు. దూర ప్రయాణం పోయేవాళ్ళు, కార్లు కానీ మళ్ళీ వాళ్ళు పోయే వాహనాల్లో విలువైన వస్తువులు, బంగారం, డబ్బు తీసుకొని పోయిన వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే రాత్రి ప్రయాణాలు చేయరు. చీకటికి ముందు ఏం చేస్తాం? వెళ్ళిపోతాం రా. దారిలో మరి ఏదన్నా అయిపోతే ఇబ్బంది, వెలుతురు ఉన్నప్పుడే వెళ్ళిపోతాం రా. చీకట్లో పోకూడదు. ఎందుకో? చీకట్లో పోతే ఏముంటుంది? దొంగలు ఉంటారు. ఈ రోడ్డు వద్దు, కాలగస్తి రోడ్డు, ఆ సందు రోడ్డు వద్దు, మన పెద్ద రోడ్లో పోతాం, ఆడ ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తుందిరా, దొంగలు ఉంటారా. వాడు ఇంకొకటి చెప్తారు, అన్నా మొన్న పోయిందన్న మా బంధువుకి అంటాడు. సగం డూప్స్ వదులుతారు. ఆ వాడికి వెళ్ళింది ఇంకా భయం వచ్చేస్తే మనం పోము ఆ రూట్లో, ఈరోజు వద్దురా అంటాం. ఎందుకంటే దారిలో ఎవరు ఉన్నారు? దొంగలు ఉంటారు. దొంగల చేతిలో పడ్డామంటే ఏమైపోతుంది? మొత్తం పోతుంది, కానీ ఒక గాయము పడుతుంది. తమిళ్లో ఉంది, అవனை అడితు వస్త్రங்களை ఎడతారు, కొట్టి తీసిపోతారు దొంగలు. మన దొంగ అంటే ఎవరిని చెప్తాం? సాదృశ్యంగా మన దొంగ అంటే ఎవరిని చెప్తామమ్మా? పిశాసు ఒక పెద్ద దొంగ ఎందుకు వస్తున్నారు? తీసుకొని పోయేందుకు వస్తుంది. తమిళ్లో వాక్యం ఉంది, త్రిడవం కొల్లవం అழிకం వరగరా. దొంగల చేతులు పడితే గాయాలే. మీరు ఎవరి చేతిలో ఉన్నారని కూడా ఆలోచన చేయండి. సరేనా? మీరు ఎవరి చేతిలో ఉన్నారని చూడండి. కొంతమంది మా ఆఫీసు రీతిగా చెప్తున్నా, లేదంటే మీకు అర్థమయ్యేటట్టుగా దగ్గర ప్రేమగా పెట్టుకొని ఏం చేస్తారు? కొడుతూ ఉంటారు అన్నమాట. బయట చెప్పలేరు. వారు కొట్టారని నమ్మరే, మీరిద్దరు ఏందరా అంటాడు. అపవాది కూడా మనం దగ్గర కూర్చొని కొడుతూ ఉంటాడు.
ఎందుకంటే మనం ఎవరి చేతిలో ఉన్నాము ఇప్పుడు? ఎవరు దారిలో ఉన్నాము ఇప్పుడు? దొంగ దారిలో ఉన్నాము. ఆమె యవనస్తులా దొంగ దారిలో ఉన్నారు. దొంగ దారిలో ఉన్నాము. వాడు కొడుతూ ఉంటాడు, గాయాలు పరుస్తూ ఉంటాడు, వేదన వస్తూ ఉంటుంది. మన దారి ఎట్లాంటిది చూడండి. దొంగ దారిలో దొంగలు ఉన్న రూట్లు వెళ్తున్నారా అని ఆలోచన చేయండి. మంచిది చెప్పండి, మంచిది చెప్పండి, దాన్ని వింటాము, చెయ్యము. ఈ దొంగ దారి మాత్రం మనం చెప్పబడలే, వాళ్ళే ఎదుక్కొని వెళ్తారు బిడ్డలు. గాయాలు వస్తుంది. నీ వయసుకు తగిన దారిలో ఉన్నావా అని ఆలోచన చెయ్యి. పెద్దలు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు చేసే మోసాలను చూస్తే ఇంకా అన్యాయంగా ఉంది. పేపర్ ఎత్తి చదివితే ఒక టైం చెప్తాం వీళ్ళట్ట వీళ్ళట్ట. ఇప్పుడు ఎవరినే లెక్కలేదు, అందరూ దొంగదారిలో పోతున్నారు, అందరూ దొంగలైపోయారు. మనుషులు ఎల్లప్పుడూ ఆలోచన చెడ్డది, చేసేది చెడ్డది, నడిచేది దొంగదారి, సమర్పించుకున్నది దొంగల చేతల. అట్లా అయిపోయిందండి. గాయాలు పడుతూ ఉంది, వేదన పడుతూ ఉన్నాం, వస్తాం, వేడుస్తున్నాం, 2 రోజులు బాగుంది, మళ్ళీ అదే దారి. దయచేసి సంవత్సరం ఆఖరిలో వచ్చున్నారు, దేవుడు మీతోనే మాట్లాడి ఉన్నారు. ఎందుకు నీకు గాయాలు వచ్చింది, ఎందుకు గాయాలు పొందావు? కానీ గాయాలు పొందావు, గాయాలు వచ్చింది చెప్పాడు, అట్లా వదిలేసిపోరండి. ఆయన నిన్న స్వస్థపరుస్తున్న దేవుడు, గాయాలనే మానుపిస్తాడు. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. కీర్తనలు 147. గుండి చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్, హల్లెలూయా. నీ గాయంను కట్టేవారు, కానీ దానికి ఒకే ఒక కండిషన్. నేను వేసే కండిషన్ కాదు, బైబుల్ చెప్తున్న కండిషన్. వాళ్ళ హృదయం ఎట్ట ఉండాలి? వాళ్ళ హృదయం ఎట్ట ఉండాలి? చదివారు కదమ్మా, శుద్ధ హృదయమా. మొట్టమొదటిగా నీ జీవితంలో ఉన్న గాయాలన్నీ మానాలంటే దేవుడు రావాలా, దేవుడు వచ్చి గాయంను మానిపించాలా. దానికి ఫస్ట్ అండ్ ప్రైమ్ అని ఏంటంటే నీ హృదయం. తమిళరికి నొరుంగుండ హృదయం. ఏంటి నొరుంగుండ? నొరుంగుండ అంటే అట్లా ముక్కలు ముక్కలుగా అయిన హృదయంగా ఉండాలా. ఆ హృదయంతో ఈ సంవత్సరం ఆఖరిలో నీ దేవుడి దగ్గర వచ్చావంటే, ఒకవేళ నీ పొందిన గాయాలు, నీకు నీవే ఏర్పరచుకున్న గాయాలు, నీవు మిగిలిన వాళ్ళు నిన్ను గాయపరచాలని అనుమతించే విషయాలు అన్నీ దేవుడు నీకు చూపించారు. ఒకవేళ ఈ ఒక 2 నిమిషాల్లో లేదన్నా 3 నిమిషాల్లో మీ హృదయం ఆయన చేతులు అప్పగించి, దేవా నా గాయాలకు కారణం ఉంది, నిజమే నిజమే, నాతో మాట్లాడావు, కానీ నా గాయాలను దయచేసి మానిపించు అంటే నూనె పోసి గాయాలను కట్టి స్వస్థపరిచేవాడు. 21లో ఇట్లాంటి గాయాలు నీవు పడవు. నీ కుటుంబంలో నీ బిడ్డలకి గాయాలు రావు. నీ వ్యక్తిగత జీవితంలో గాయాలు రాదు. నేను ఇట్లే ఉంటాను, 21లో వెళ్ళిపోతానంటే ఎవరు ఏర్మార్చుకున్నట్టుగా మీరు మిమ్మల్ని ఏమార్చుకోండి. పాస్టర్ గారు చెప్పారు 21 ఇంకా ఘోరంగా ఉంటుందని సైంటిస్ట్ చెప్తున్నారని. అవునండి, రాబోయే దినాలు ఎట్లా ఉంటుందో తెలియదు. ఎవరన్నా, మనం కాదు, మన సంఘాలు కాదు, ఎంతమంది సంఘాలు ఎవరైనా చెప్పారా కరోనా ఒకటి రాబోతుందని? దేవుడు మనకు తెలియపరిచారా? చెప్పండి. తెలియదు, వచ్చింది. కానీ రాసి పెట్టి ఉంది, అంత దినము తెగులు వస్తుంది చెప్పి ఉంది కదా, రాసి ఉన్నారు కదా. అంత దినాలకు సాదృశ్యాలు తెగులు వస్తుంది, భూకంపాలు వస్తుంది, సముద్రము తన హద్దున దాటి వస్తుందని బైబిల్లో ఉంది. ఇదన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రాబోయేది ఏమో మనకి తెలియదు. దేవుడు తెలియపరిస్తే చెప్పగలము, లేదంటే ఏ తెగులు వస్తుందో, ఏ మోసం వస్తుందో ఎట్లో తెలియదు. నిన్న సాయంత్రం ఒక మంచి పాస్టర్తో మాట్లాడుతున్నాను. ఆయన చెప్పాడు, బ్రదర్ వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్ అన్నాడు. మనం ఎక్కడ ఉన్నాము, ఇంకా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు బ్రదర్, వీ కాంట్ సే అనేసాడు. మనకి ఏం తెలియదు. దేవుడు కనికరిస్తే కాపుదలు, దేవుడు కనికరిస్తే క్షేమాభివృద్ధి, దేవుడు కనికరిస్తే మనం బతుకలం.
అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్నాడు. రోజుకి ఒక వైరస్ వస్తుందన్నారు కదా, రోజుకి ఒక పేరు పెడుతున్నారు. కేరళలో వచ్చిందంటున్నారు, అది అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిందంటారు. తెలియదండి. కానీ దేవుడు కనికరించి మనల్ని కాపాడాలా. సున్నం కొడితే మాత్రం దేవుడు కాపాడరు. ఇంతవరకు ఎందుకు కాపాడారు తెలుసా? ఎంతమందో నీ కొరకి వేడిస్తున్నారు. ఇక్కడ సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరి కొరకి వేడిస్తున్నారు. నీ ఒకవేళ దారి తప్పి దొంగ దారిలో పోతున్నా కూడా వీళ్ళు ప్రార్థన ద్వారా దేవుడు నేను ఏం చేసి ఉన్నారు, కొంతవరకు క్షమించి రారా, వచ్చేయి తమ్ముడు, అయ్యా వచ్చేయి, దొంగదారి వద్దు వచ్చేయి అని పిలుస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రార్థన వలన, సంఘ ప్రార్థన వలన, దేవుడు కనికరం వలన, ఒకవేళ నీ తప్పు దారిలో పోతూ సున్నం కొట్టుకొని ఉన్నా కూడా ప్రమాదం పెద్దగా జరగకుండా చిన్న చిన్న గాయాలతో హెచ్చరించి వచ్చారు. ఇంకా గాయాలు రాకుండా జీవించాలంటే ఎవరి చేతిలో ఉంది తెలుసా? ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందని కాదు, మీ చేతిలో కూడా ఉంది. మీ చేతిలో కూడా ఉంది. నేను కొద్ది సందర్భంలో నేనే భయపడతాను. ఎంతమంది కొట్టుకొని పోయారు, డబ్బు ఉన్న వాళ్ళు కొట్టుకొని పోయారు, బలమైన వాళ్ళు కొట్టుకొని పోయారు, 30 సంవత్సరాలు వాళ్ళు కొట్టుకొని పోయారు. మా పై ఇంట్లో కరోనా, అమ్మా బయట కూడా రాలేదు. 14 రోజు మా ఇల్లు లాక్ చేసి పడేశారు. మా బ్లాక్లో పక్క ఇంట్లో పైన ఒకరోజు ఒక ఇంటి ముందర ఉన్నాను, వర్షం వచ్చింది మధ్యాహ్నం, ఇంటి ముందర ఉన్నాను, పరిగెత్తుకొని పోయాను, వర్షం ఎక్కువైన ఉన్నాను. ఆ ఎదురింటి నుంచి ఒకటి ఇట్ట చేయి చూపిస్తున్నాడు, నేను కూడా చేయి చూపిస్తున్నా, బాగున్నారా అట్లా ఉన్నాడు. నాకేం అర్థం కాలేదు. నేను ఒక కర్చీప్ నైట్ కట్టుకొని పోతుంటే వర్షం వచ్చేసింది, కర్చీప్ కట్టుకొని నిలబడుతుంది. అట్లా అంటాడు. ఓకే ఓకే అంటున్నా. కొద్దిసేపు తర్వాత గొడుగు పెట్టుకుని కింద వచ్చి ఆ ఇంట్లో కరోనా ఉంది వెళ్ళిపోండి అంటాడు. నేను వాళ్ళ వాకెట్లో ఉన్నా నాకే తెలియదు, భయం పుట్టిపోయింది. రాత్రి ఎలా నాకు నిద్ర రాలేదు. అయ్యో 6 అడుగు అన్నారే, మనం వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్ళిపోయి వచ్చేసామే కరోనా ఉంది అని. దేవుడు కనికరం వలన నిలబడుతున్నాం, మాస్కులు వేస్తున్నాం, కాపాడుతుందో దేవుడు కాపాడుతున్నారు. కానీ ఇట్లే ఉంటుందని అనుకోపాకండి. ఇట్లే దేవుడు కాపాడుతూ ఉంటారు, జరిపించేస్తాం కాలాలను అనుకోపాకండి. గాయాలు చిన్న గాయాలు, కొద్ది గాయాలు మానదు. కొద్ది గాయాలు వచ్చినప్పుడు కాలుని ఏం చేయాలా? తీయాలా. చెయ్యిని ఏం చేయాలా? తీయాలా. నేను చెప్పలేదు, డాక్టర్లు చెప్తుంటారు, ఇది కాలు తీయాలమ్మా, ఇది చాలా రోజుగా ఉంది గాయాలని. మీరు గాయం పడుతూ 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 ఉంటే తర్వాత చెయ్యి కాలు తీయాలో వచ్చిన పరిస్థితికి దయచేసి పోబాకండి. 20 లాస్ట్లో ఉంచాం, 20 లాస్ట్లో వచ్చున్నామా లేదా? కొద్దిసేపు కన్ను మూసుకోండి, కొద్దిసేపు కన్ను మూసుకోండి. గాయాలు పడటం మంది వేయటం, గాయాలు పడటం మంది వేయటం, దానివల్ల ఉపయోగం లేదు. 1 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ముగిస్తాం. ఓకే రైట్, కన్ను మూసుకోండి. ఎంతమందో ఈరోజు మందిరానికి రాలేదు, వాళ్ళకి పాపం సందర్భం దొరకలేదు, మిమ్మల్ని తన ఇంటికి దేవుడు పిలిపించారు. అనేక మంది వాళ్ళ ఇంట్లో గ్రహాల్లో ఉండి ఈ వాక్యాలన్నీ విన్నారు. దేవుడు మనం పరిస్థితులను ఎదిగి, మనకున్న స్థితి ఎదిగి, ఈ సంవత్సరం ఆఖరిలో ఒక ప్రేమతో నిన్న పిలుస్తున్నారు. నీ గాయాలు పొందుకొని నీ వేదన అనుభవించేది మంచిదా అని ఒక ప్రక్షణ నీ ముందు వేస్తున్నారు. నా బిడ్డ, నీ వ్యర్థంగా గాయాలు అనుభవిస్తున్నావు, వేదనలు అనుభవిస్తున్నావు, అది నీకు మంచిదా అని నీ గాయాలను ఎదిగి, నీ పడుతున్న వేదనని ఆయన తెలుసుకొని, నా బిడ్డలు గాయాలు పడి ఉన్నారు, నా బిడ్డలు వేదన పడి ఉన్నారు, నా బిడ్డలు అధైర్యపడి ఉన్నారు, నా బిడ్డలు కష్టాల్లో ఉన్నారు అని చెప్పు అని నన్ను పంపించారు ఈరోజు. సంఘ బిడ్డలు కుటుంబము చాలా గాయపడి ఉంది, చాలా గాయపడి ఉంది. నీ చెప్పు, ఓసియా మాటను చెప్పు. ఓసియా 6వ అధ్యాయం 1 చెప్పు. గాయపడినది దేనికని చెప్పు, ఎవరు గాయపరిచాను వాళ్ళకి చెప్పు. కానీ నేను వాళ్ళని
గాయం కట్టి స్వస్థపరిచేవాడని కూడా చెప్పు అని నన్ను పంపించారండి. ఆ మాటను నేను మీకు చెప్పాను. సుందర్ చెప్పిన మాట కాదు ఇది, దేవుడు చెప్పమని అంతే. నేను ఒక గాడిద, దేవుడు మాట్లాడని నోరు తెరచినప్పుడు నేను మాట్లాడాను అంతే. కానీ సహోదరా సహోదరి, ఈ సంవత్సరంలో నీ ఎన్నిసార్లు గాయపడ్డావు, ఎన్నిసారి నీ దొంగదారిలు వెళ్ళి సున్నం కొట్టి లోహానికి నిన్ను చూపించి గాయపడి మంద స్తంభంను మోయకుండా దించేసి పెట్టి వెళ్ళి ఉన్నావు. సంఘము సంఘస్థులు సేవకులు లోపల ఏముందని చెప్పి ఎదగాలని ఆసక్తిగా తిరిగావు కదా, ఆ మాటలను ఇంటికి వెళ్ళి పలకావు కదా. ఎందుకు ఇట్లా గాయపడ్డావు? ఎందుకు ఇంకా గాయపడ్డావు? నీ చేసిన పాపము కొదవులు దుష్ట కార్య నిమిత్తం నీ బిడ్డలకి గాయం వచ్చింది కదా, నీ కుటుంబంలో గాయాలు పడ్డారు కదా. దేవుడి దగ్గర రా తమ్ముడు, అమ్మా నీ దేవుడి దగ్గర రామ్మా, అయ్యా నీ దేవుడి దగ్గర రా. దేవా నిజమే, నేను గాయపడిన దేనికి వాడు వలన ఈడు వలన ఆ సైతాను ముద్దాడు, వీళ్ళు చేతబడి చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అన్నాను. కానీ అవును తండ్రి, నేను నిన్ను సరిగా వెతకక నీ రాజ్య స్వార్థ విషయములు కానీ సంఘ విషయాలు కానీ నేను అయ్యా మీ భారంను మొయ్యక తండ్రి మిమ్మల్ని సరైన విధంగా వెతకక, మీరు నేర్పించిన విధంగా నిన్న వెతకక దేవా దొంగ దారిలో దొంగ చేతులు అగపడి తిరిగిన వలన ఎన్నో గాయాలు పొందాను తండ్రి. కానీ దేవా నలిగిన హృదయముతో మీ ముందు వచ్చున్నాను తండ్రి. అయ్యా మంచి సమరయుడైన యేసు నూనె పోసి దేవా గాయాలు కట్టిన తండ్రి, పరిశుద్ధ ఆత్మ దేవుడైన మీ నూనెగా నన్ను దేవా వచ్చి నా గాయాలను స్వస్థపరచండి. నీ మనసు పూర్తిగా ఒక్క మాట పలికితే చాలు దేవుడు నమ్మకస్తాడండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు నూనెగా నీ గాయాలను మానిపించి శక్తి కలిగిన ఒక ఔషధంగా ఇప్పుడు వస్తుంది. గాయపడిన హృదయము నీ తలంపులు నీ చింతన ఇదన్నీ దేవుడు మానిపించి నిన్న మంచిగా మార్చేదానికి శక్తిమంతుడు. ఒక మాట తండ్రి దయచేయి, హల్లెలూయా తండ్రి దయచేయి, దొంగల చేతుల నుంచి నన్ను కాపాడు తండ్రి, దొంగ దారి నుంచి నన్ను కాపాడు అయ్యా, నాకు సహాయం చేయి. ఇంక నుంచి నేను వేరే వాళ్ళ సంగతిని చూడను, వేరే వాళ్ళ సంగతిని వెతికి చూడను, నన్ను క్షమించు అని చెప్తే నీ గాయాలన్నీ ఇప్పుడు మారుతాదండి. హృదయంలో ఎన్ని గాయాలు, శరీరంలో ఎన్ని వేదన అన్ని దేవుడు మానిపిస్తారు, స్వస్థపరుస్తారు. నీ నోరు తెరిచి చెప్తే చాలు. ఔషధం, పరిశుద్ధ ఆత్మ దేవుడైన ఔషధం నూనె నిన్న వచ్చి ముట్టి ఇప్పుడు స్వస్థపరుస్తుంది. నేను నమ్మిన వారు, నన్ను ఇక్కడ పంపించిన వారు నమ్మకస్తుడు. నీ మాటను బట్టి ఇప్పుడు మార్పు, దేవుడిని బట్టి కాదు, నీ మాటను బట్టి మార్పు, నీ సమర్పణను బట్టి మార్పు. సంవత్సరం ఆఖరిలో వచ్చున్నావు, సమర్పించు. మనుషుడు ముఖంను చూస్తున్నారు, దేవుడు అంతరంగంను చూస్తున్నారు. మనుషులు చున్నంను చూస్తున్నారు, దేవుడు లోపల ఉన్న పగులను చూస్తున్నారు. ఆయన కన్నుకు మరుగైనది ఏమీ లేదు. అయ్యా నీ జీవితంలో కొదవల్ని దేవుడు చూస్తున్నారు. నా బిడ్డను ఎట్ట మార్పించేది, నా దగ్గర ఇంకా రాలేదని నీ సున్నం కొట్టి చూపిస్తున్నావు. దేవుడు సున్నంకి వెనకాల ఉన్నది చూస్తున్నారు. హల్లెలూయా. నీ లోహానికి ఒక విధంగా నిన్ను చూపిస్తున్నావు, దేవుడు నిన్న ఒక విధముగా చూస్తూ ఉన్నారు. మరుగైనది చూస్తున్నారు, వెనక ఉన్నది చూస్తున్నారు, దాసి పెట్టేది చూస్తున్నారు, దాన్ని సర్దు చేయాలని ఆశపడుతున్నారు. గాయపడి ఉన్నావే, కుటుంబం పగిలిపోయి ఉందే, కుటుంబంలో పగులు ఉందే, కుటుంబంలో బంధం లేదే, ప్రేమ బంధం లేదే, సున్నం కొడుతున్నావు. దేవుడికి చెప్పమ్మా, దేవుడికి చెప్పు. తండ్రి అయ్యా, ఇంకా నేను సున్నం కొట్టపడాలయ్యా,
మొట్టమొదటిగా నా కుటుంబంను బాగుపరుచు. భార్యాభర్త లోపల మంచి బంధము, ప్రేమ బంధము, ఇంట్లో ఉన్న వారితో ప్రేమ బంధము, విశేషంగా సంఘములు ఒక మంచి ఏక మనసు. హల్లెలూయా. సంఘ బిడ్డలు అందరితో మంచి ఏక మనసు, ఐక్యత, మంచి బంధం రావాలా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ఎవరన్నా అలిగిపోయి ఉంటే, ఎవరన్నా ఒకరి మీద ఒకరు కోపతాపములు ఉంటే, ఈ ఆరాధన ముగించుకొని బయట పోయినప్పుడే మీరు ఒకరిని కవుల్చుకోండి. అన్నా క్షమించన్నా, అక్కా నన్ను క్షమించు, మన దేవుడు బిడ్డలు గాయం పొంది ఉన్నాము, నేను నిన్ను గాయపరిచాను, నీ కూడా నన్ను గాయపరిచావు, దేవుడు ఈరోజు క్షమించారన్నా. మాట్లాడుకో. గాయంతో 21 పోవాలా? వేదనతో 21లో అడుగు పెట్టాలా? వేదనతో పోవాలమ్మా. గాయము ఎక్కువ ఉంటే ప్రమాదం ఎక్కువ. గాయము చాలా రోజు శరీరంలో ఉంటే ప్రమాదం ఎక్కువ. గాయము నీ హృదయంలో ఎక్కువ రోజు ఉంటే ప్రమాదం ఎక్కువ. స్వస్థపరిచేదికి, మానపించేదికి దేవుడు వచ్చున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చున్నారు. దేవుడు అభిషేకం వచ్చింది. నూనె అయిన దేవుడు తల నుంచి, ఆరోను తల నుంచి శరీరం మొత్తము పోయబడుతున్న పరిశుద్ధ తైలము వచ్చింది. ఆ తైలము, అభిషేక తైలము నీ మీద కుమరినప్పుడు గాయాలన్నీ ఇప్పుడు మానిపోతుంది, ద్వేషాలన్నీ తొలగిపోతుంది, కోపమన్నీ తొలగిపోతుంది, దుష్ట క్రియలని తొలగిపోతుంది. దేవుడు నూనె అభిషేకముతో, గాయం కట్టుతున్న నూనె అభిషేకంతో నేను అభిషేకించి ఒక మంచి బలం ఇచ్చి, ధైర్యం ఇచ్చి, సంతోషం ఇచ్చి, విశ్వాసం ఇచ్చి 21లో తీసిపోవాలని వచ్చి ఉన్నారు. మన మధ్యలో వచ్చి ఉన్నారు. ఇంట్లో ఎవరెవరు ఈ శబ్దం వింటున్నారో, దూర ప్రాంతంలో ఎవరెవరు ఈ శబ్దం వింటున్నారో, మీరు మిమ్మల్ని సమర్పించుకొని, దేవా నా గాయం కట్టు, గాయంతో నేను ఇంకా కొనసాగకూడదు, వేదనతో కొనసాగకూడదు అని చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీ ఇంటి లోపల, మన కూడి వచ్చిన ఈ స్థలములో మన ప్రతి ఒక్కరిన మంచి ఔషధంగా మన తల మీద దిగి స్వస్థపరిచిపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ఔషధం అది, పరలోక తైలం అది, పరిశుద్ధ తైలం అది తల మీద దిగపోతున్నది. దేవా, ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. షిడా 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 షిడా. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీ అభిషేకం దిగాల, మీ అభిషేకం దిగాల, మీ అభిషేకం దిగాల. అయ్యా, గాయాలన్నీ ఇప్పుడు మానించండి, గాయాలన్నీ మానిపించండి తండ్రి, గాయాలన్నీ స్వస్థపరచండి, కట్టండి తండ్రి, నూనెతో కట్టండి. శిబా శిబా, నూనెతో కట్టండి, గాయాలను కట్టండి తండ్రి, గాయాలను కట్టండి. అయ్యా, గాయాలను కట్టండి, ఇప్పుడే కట్టండి తండ్రి, గాయాలను కట్టండి, మనసును కట్టండి, అయ్యా తలంపులను కట్టండి, శరీరంను స్వస్థపరచండి, శరీరము స్వస్థపరచండి. హల్లెలూయా. అభిషేకమా, నూనెయిన అభిషేకం, పరిశుద్ధ నూనెయిన అభిషేకం, పరలోకం నుంచి దిగి వస్తున్న అభిషేకంతో దేవా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని గాయంన దేవా కట్టండి అయ్యా. ఎన్ని గాయాలు, మనుషుల గాయాలు, వేదనలు తండ్రి కట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, నిజంగా నీ వేదనతో, నీ హల్లెలూయా అనేక విధమైన గాయాలతో ఇక్కడ కూర్చొని ఉన్నావు. నిన్న కడతారు. అమ్మా, నీ గాయంను కట్టాలని యేసయ్య దిగి వచ్చి ఉన్నారు. ఎన్ని వేదన, ఎన్ని గాయాలు అనుభవించావు, నీకు నీవే ఏర్పరిచావు, అన్యులు నీకు ఏర్పరిచారు. కానీ దేవుడు తన మహిమతో, తన పరిశుద్ధ ఆత్మ ఔషధమైన నూనెతో ఈ సమయంలో నీ గాయాలను కట్టుతున్నారు. నా ఆత్మలో నేను అనుభవిస్తున్నా శీలబదర, నా ఆత్మలో నేను అనుభవిస్తున్న సంవత్సరాఖరులో మిమ్మల్ని మందిరానికి తీసుకొని వచ్చిన విధానం, నన్ను తీసుకొని వచ్చిన విధానం, మీరు కుటుంబంగా చేరి అందరి ఇంట్లో ఇది వినుతున్న విధానం దేవుడు చిత్త అనుసారంగా జరుగుతుంది. నీ గాయాలను కట్టి, నీ స్వస్థపరిచి, నిన్న బలపరిచి 21 తీసిపోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. సమర్పించమ్మా, సమర్పించు. కన్ను తెరవబాక 2 నిమిషాలు నీ జీవితాన్ని మార్పుకోవచ్చు. 2 నిమిషాలు నీ జీవితంలో ఒక మార్పు రావచ్చు, గాయం కట్టపడవచ్చు. అయ్యా యేసయ్యా, ఈ రంగు తండ్రి, ఈ రంగుంగప్ప, కనికరించప్పా. అయ్యా, దొంగల చేతుల కొర్ర ప్రాణంగా అయ్యా బట్టలన్నీ దొంగ, అయ్యా
నీ ముందు వచ్చున్నాం తండ్రి. వేదనతో వచ్చున్నారు. మీరు కదా చెప్పారు, నా బిడ్డలు గాయపడి ఉన్నారు, నా బిడ్డలు గాయపడి ఉన్నారని మీరు కదా చెప్పారు. ఆ గాయంను స్వస్థపరచు తండ్రి, ఆ గాయంను స్వస్థపరచండి తండ్రి, స్వస్థపరచండి. మీ మాట వచ్చినప్పుడు స్వస్థత కదా, మీ మాట వచ్చినప్పుడు మార్పు కదా. గాయం ఎందుకు వచ్చింది చెప్పారు, గాయంన మానిపించేది స్వస్థపరిచేది కూడా మీరే కదా. ప్రేమగల తండ్రి, ఈ శబ్దం వినిన ప్రతి వారిని మీ చేతులు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి గాయంన స్వస్థపరచండి, గాయాలను కట్టండి. ఈ గాయంతో కొనసాగిపోకుండా ఈరోజు ఆరాధన వేళల్లో మీ వాక్యం వినిన ప్రతి వారిన దేవా స్వస్థపరిచి గాయంన కట్టి మంచి సమరయుడైన యేసు ఇన్ని రోజు అనుభవించిన వేదన, తున్పం, దుఃఖం, కష్టం, పోరాటం నుంచి దేవా ఒక మార్పిచ్చి 21 అయ్యా పోవాల రాజా, సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. ఎవరెవరు నిజంగా సమర్పించారు, నా మాట కొరికి మోకాలు నిలబడేది కాదు, నీకు నీవే ఈ వాక్యం ద్వారా మనసులో ఒక బాధ కలిగి నీ మోకాలు నిలబడి ఉంటే చెప్పేది చేసేదానికి శక్తిమంతుడైన దేవుడు నిజంగా నీ గాయాలన్నీ స్వస్థపరిచి ఈ మంద నుంచి బయట వెళ్ళినప్పుడు ఒక మార్పుతో నిన్ను పంపిస్తాడు. ఏదో నేను చెప్పినా నేను మోకాళ్ళ కాదు, నేను చెప్పినానని చెప్పి 2 మాట కాదు, నేను మనుషుడు, కానీ దేవుడు శబ్దం నీ హృదయంలో ఒక శుద్ధిక్రియ చేసి, నీ హృదయంలో ఒక శుద్ధిక్రియ చేసి నీకు నువ్వే గాయాలు పరిచిన విషయాల నుంచి విడుదల ఇచ్చి పంపిస్తారండి. అడుగడి ఇవ్వబడుతుంది. మన ప్రభు చెప్పిన మాట, దయచేసి నోరు తెరిచి అడిగి గాయంన మానిపించుకొని, గాయంన కట్టుకొని, నూనెతో కట్టుకొని, పరలోకం నూనెతో కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలన్నది దేవుడి చిత్తం. నేనేమో ప్రార్థన ముగించాలా అని ఆశపడుతున్నా, దేవుడు ఏమో చెప్పమంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకా కొందరు మీరు ఎందుకు గాయపడ్డారని దేవుడు చెప్పినా కూడా అట్లా కూర్చొని ఉన్నారు. సమర్పించు తమ్ముడు, సమర్పించు. ఆయన వెదగాలు వచ్చిన రీతిగా వెదుగమ్మా. గాయం ఎందుకు వచ్చింది, వెదగాలు వచ్చిన రీతిగా వెదగలేదు నీ రోజు, నీ అనుకున్నావు, కానీ దేవుడు ఈరోజు తెలియపరిచారు, దాన్ని అన్ని సమర్పించు. దేవుడు చిత్తమవుతే మనం ఇంకొక సంవత్సరంలో వెళ్ళబోతున్నాం. ఎన్నో మంది కరోనాలో ఖాళీ తుఫాను వలన కొట్టుకొని వెళ్ళిపోయారు, కనికరించి ఉంచారు. గాయాలతో దయచేసి పోబాక, నువ్వు నిన్న స్వస్థపరుచుకో. ఆ స్థలముకి ఈరోజు తీసి వచ్చి ఉన్నారు. ఇది మంచి సందర్భం, మంచి సమయము. దాన్ని కోల్పోకపోకండి, విరుద్ధంగా వేస్ట్ చేయబాకండి. దేవుడు చెప్తున్న మాటను మనసులు పెట్టి ప్రార్థిస్తూ ఉండండి.